రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనకి సో ఓవర్ హెడ్స్ థియరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ సో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో రిమైనింగ్ సో వాటిని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. Basic question, question number 6. Question number 6 నా క్వశ్చన్ చదువుతాను, చదివిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనేది అబ్జర్వ్ చేసి చెప్పాలి అందరూ కూడా. రైట్. సో క్వశ్చన్ చదువుతున్నాను. The machine costing 1 crore is expected to run for 10 years. At the end of this, the period of scrap value is likely to be 9 lakhs. Repairs during the whole life of the machine is expected to be 18 lakhs. Machine is expected to run 4,380 hours per year on an average. Its electricity consumption is 15 units per hour. The rate per unit being 5 rupees. Machine occupies 1/4 of the area of the department and has 2 points out of 10 points for lighting. The foreman has to devote 1/6 of his time to the machine. The monthly rent of the department is 30,000. Lighting charge is 80,000 per month. Foreman is paid monthly salary 20,200. Find out the machine hour rate, assuming the insurance is 1% per annum and expense of oil and gas 900 per month. 900 per month. This is another question. Right? Okay. So దీనిలో రమ్య రాలేదా? మానస సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటమ్మా, దేని గురించి అడుగుతున్నాడు? ఫైండ్ అవుట్ మెషిన్ హవర్ రేట్ సార్. మిషన్ హవర్ రేట్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మిషన్ హవర్ రేట్? మిషన్ రిలేటెడ్ ఓవర్ హెడ్ డివిజన్ మిషన్ హవర్స్, అంతేనా కదా? మెషిన్ హవర్స్ సార్. దట్ ఏ మిషన్ హవర్స్ చేయాలి? ఎఫెక్టివ్ మిషన్ హవర్స్. మిషన్ ఏదైతే ఎఫెక్టివ్ గా ప్రొడక్టివ్ గా పనిచేస్తుందో దాన్నే తీసుకోవాలి, మొత్తం మిషన్ హవర్స్ కాదు. లేబర్ ఎలా అయితే ఎఫెక్టివ్ గా పనిచేస్తే మనం కాస్టింగ్ కోసం చేస్తామో సిమిలర్ థింగ్ కదా. ఎఫెక్టివ్ మిషన్ హవర్స్. మిషన్ హవర్ రేట్ ఈక్వల్స్ టు మిషన్ ఓవర్ హెడ్ బై ఎఫెక్టివ్ మిషన్ హవర్స్. ఎఫెక్టివ్ మిషన్ హవర్స్. ఫార్ములా ప్రకారం దీన్ని సాల్వ్ చేసి చెప్పచ్చా లేదా? ఇచ్చిన డేటా నుంచి మిషన్ ఓవర్ హెడ్ ప్రతి ఎక్స్పెండిచర్ ని మనం ఐడెంటిఫై చేస్తాం, టోటల్ చేస్తాం, హవర్స్ ఏమి ఇచ్చే డేటా చూస్తాం, దాన్ని ఎఫెక్టివ్ మిషన్ హవర్స్ కలుపుకుంటాం, డివైడ్ చేస్తే మనకి మిషన్ హవర్ రేట్ వచ్చేస్తుంది. రైట్? రైట్. సాల్వ్ చేద్దాం మరి. సో బుక్ దగ్గర పెట్టుకుని నాకు మిషన్ అవర్ రేట్ క్యాలిక్యులేషన్ కి హెల్ప్ చేయండి. సో ఫస్ట్ రెండు విషయాలు కనుక్కోవాలి కదా నాన్న. నోట్ నెంబర్ 1, ఫస్ట్ ఏ విషయం కనుక్కోవాలి? డిప్రిసియేషన్ సార్. మిషన్ ఓవర్ హెడ్. ఒక స్టేట్మెంట్ తయారు చేస్తున్నాను నేను. స్టేట్మెంట్ ఆఫ్ మిషన్ కాస్ట్ ఆర్ మిషన్ ఎక్స్పెన్సెస్ ఎలాగైనా తయారు చేయొచ్చు. ఓకేనా? పర్టికులర్స్ అమౌంట్. ఇలా మిషన్ ఓవర్ హెడ్ కనుక్కుంటాం. ఇంకొక వర్కింగ్ నోట్ ఏం తయారు చేయాలి? మిషన్ హవర్స్. ఈ రెండు వర్కింగ్ నోట్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఏం కనిపెట్టచ్చు? ప్రీ డిటర్మైన్డ్ రేట్. అర్థమవుతుందా? 3 విషయాలు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ చేసేసినాను. క్లియర్ కదా? రైట్. దగ్గర పెట్టుకుని ఒకసారి జాగ్రత్తగా నాకు డేటా చదువుతూ ఒక పాయింట్ నేను చదువుతూ ఉంటాను, దానికి ఏంటి అనేది నాకు చెప్పాలి. ఓకేనా? 1 సెకండ్. క్వశ్చన్ నెంబర్ ఎంత? 6 కదా ఇది? చెప్పడం లేకుండా సింపుల్ గా మనం క్వశ్చన్ నెంబర్ 6 దగ్గర పెట్టుకో. సో క్వశ్చన్ చదువుతూ ఉంటాను, దాని ప్రకారం నాకు వాల్యూ చెప్పడానికి ట్రై చేయండి. Machine costing 1 crore is expected to run for 10 years. At the end of its period, scrap value is likely to be 9 lakhs. అని చెప్పి డేటా ఇచ్చాను. ఈ డేటా అంతా దేనికి ఉపయోగపడుతుంది? డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ అనే కదా ఓవర్ హెడ్ అనేది. సో డిప్రిసియేషన్ ఆఫ్ ది మెషిన్ ఇస్ ఓవర్ హెడ్. క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1 crore స్క్రాప్ వాల్యూ ఎంత? 9 lakhs. 9 lakhs డివిజన్ లైఫ్ ఆఫ్ ది అసెట్ 10 years. ఇది ఏ మెథడ్ అనేది? SLM సైట్ లైన్ మెథడ్. మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం సైట్ లైన్ మెథడ్ అని. ఎందుకంటే స్క్రాప్ వాల్యూ, కాస్ట్, లైఫ్ ఇస్తే మనం ఏం కట్టగలం? సైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ కట్టగలం. ఇలా మనకు కడితే వచ్చేది పర్ యానమా లేదంటే పర్ మంతా?
Per annum, sir. per annum na 1 crore minus sir. 9 lakhs. 1 crore కదా మరి 1 Yes, crore sir. 1 minus crore. 9 lakhs division 10 అంటే 10. per annum ఎంత 9,10,000, sir. అయితే క్వశ్చన్ లో ఇది హవర్ లో తయారు చేయాలా మంత్ లో తయారు చేయాలి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది యానం లో చేస్తే మళ్ళీ లాస్ట్ లో అన్నిటిని ఏం చేయాలి డివైడ్ బై రిక్వైర్మెంట్ అన్న ఐదు అన్ని హవర్స్ లో ఉండాలి అన్ని మంత్ లో ఉండాలి లేదా అన్ని కూడా ఎలా ఉండాలి ఇయర్ లో ఉండాలి సో ఇప్పుడు నీకు ఎక్స్పెండిచర్ చూడు ఇదేమో యానం లో చెప్పాడు నెక్స్ట్ రిపేర్స్ ఆఫ్ ది హోల్ లైఫ్ అంటే 10 years కి ఇచ్చారు సో దీన్ని కూడా per annum చెప్పొచ్చు అవునా కదా అలాగే మిషన్ ఎక్స్పెన్సెస్ హవర్స్ కూడా ఎలా ఇచ్చాడు per annum ఇచ్చాడు సో కాబట్టి ప్రతిదీ కూడా మనం ఎలా తయారు చేయాలి per annum వర్కౌట్ చేయాలి Yes, sir. 1 second రైట్ నా మా అన్ని కూడా per annum చేస్తున్నానన్నా Yes, sir. డిప్రిసియేషన్ కాస్ట్ ఎంత ఇప్పుడు 9,10,000. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చూడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా డేటా ఉంది రిపేర్స్ అంతేనా Yes, sir. ఆ రిపేర్ సెంటెన్స్ ఏముందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రిపేర్స్ ఇన్ ది హోల్ లైఫ్ ఆఫ్ ది మిషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి 18 lakhs కదా 18 lakhs. సార్ చెప్పమ్మా ఆయిల్ ఎక్స్పెన్సెస్ 900 per month కి ఇచ్చేసారు అది కూడా మనం ఇయర్ లోకి మార్చేద్దాం అన్ని ఇంకా అంటే ఆయిల్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్ ఈక్వల్ గా అవుతుంది తెలియదు కదా సార్ మనకి ఇంకా అది అజంప్షన్ అన్న ఇంకా అది ఓకే సార్ ఇంటూ 12 చేసేయడమే సార్ ఇంకా అన్ని 12 ఎందుకంటే మనకు per hour కావాలంటే ఐదు నువ్వు మంత్ లోకి మార్చుకునేనా అప్పుడు ఇప్పుడు ఎన్ని మంత్ లో ఇయర్ లో కట్టాను ఇవన్నీ డివైడ్ బై 12 చేస్తుంటే మంత్ కదా ఎక్స్పెక్టేషన్ యావరేజ్ కదా ఎస్ సార్ ఓకే సో సార్ మన ఇది రెజ్యూమ్డ్ రేట్ అంతే ఓకే సార్ ఓకే సార్ ఓకేనా అది మంత్ లోకి ఉంది ఎన్ని కావాలంటే ఇవన్నీ కూడా మంత్ లోకి మార్చుకోవచ్చు మాట ఓకే సార్ రిపేర్స్ అన్నాం 18 lakhs హోల్ లైఫ్ అన్నాడు ఎస్టిమేషన్ రియల్ ఎస్టిమేషన్ సార్ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ ఏంటి అసలు ఎస్టిమేషన్ సార్ రైట్ నెక్స్ట్ repairs during the whole life of the mission expected to be 18 lakhs divided by 10 10. 1,80,000. 1,80,000 right next మిషన్ యొక్క హవర్స్ ఇచ్చాను హవర్స్ డేటా తర్వాత చూద్దాం ఒక పాయింట్ తర్వాత చూద్దాం ఇట్స్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఇస్ 15 units per hour అన్నాను ఏం చెప్తున్నాడు వాడు Yes, sir. ఎలక్ట్రిసిటీ 15 ఎంత minutes per hour. 15 rupees 15 Per units hour. per 15 hour. units per అంటే hour. నాకు 15 units కి ఎన్ని హవర్స్ పాటు మిషన్ పనిచేస్తుందో తెలియాలి కదా Yes, sir. ఎందుకంటే ఒక్కొక్క హవర్ కి 15 units ఎన్ని అవర్స్ మిషన్ పనిచేస్తే అన్ని యూనిట్స్ ఇంటూ హవర్స్ తెలియాలి అలాగే దాంతో పాటు ఇంకా ఏం తెలియాలి ఒక యూనిట్ కి రేట్ ఎంత ఎలక్ట్రిసిటీ రేట్ 5 rupees ఇచ్చారు. అది కూడా ఇచ్చాను అంటే 5 రూపీస్ ఇచ్చాను అంటే ఇంకా దీనిలో ఇంకొక విషయం తెలిస్తే నాకు ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది ఏంటది ఎన్ని hours తెలియాలి సార్. ఎన్ని అవర్స్ మిషన్ పనిచేస్తుందో తెలియాలి కదా చూద్దాం Yes, sir. అది పైన ఆల్రెడీ డేటా ఇచ్చాడు సో అది ఫైనలైజ్ తర్వాత చేద్దాం ఓకేనా అందుకని ఇది కూడా నేను పెండింగ్ పెట్టాను రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ రాస్తాను ఓకేనా Okay, sir. A mission occupies 1/4 of the area of the department and has 2 light points out of the total 10 of the lighting. సో రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు ఏ విషయాలు చెప్పు ఒకటి మిషన్ ఆక్యుపైస్ 1/4 of the Area, area then. Yes, sir. అంటే మిషన్ మొత్తం ఏరియా అంతా మిషన్ లేదు మిషన్ ఆక్యుపైస్ ఓన్లీ 1/4 అలాగే 1/4 of నెక్స్ట్ the area. మనం ఒక మిషన్ గురించి మాట్లాడుతున్నాం అలాగే నెక్స్ట్ 2 లైట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ 10. లైటింగ్ లో కూడా మిషన్ యొక్క షేర్ 2 పాయింట్స్ ఓకేనా Yes, sir. The foreman is devoted 1/6 of his time. Foreman 1/6 time మిషన్ కోసం మిగతా టైం వేరే మిషన్స్ కోసం లేదా వేరే యాక్టివిటీ కోసం Yes, ఇది అన్న డేటా సో నెక్స్ట్ ఇంకేం చెప్తాడు హింట్స్ ఇచ్చి రెంట్ గురించి చెప్తున్నాను సార్ రెంట్ monthly rent. మంత్లీ రెంట్ అన్నాను ఎంత అన్న మంత్లీ రెంట్ 30,000, sir. సో అప్పుడు ముందు మంత్లీ నుంచి దాన్ని ఎలా మార్చుకోవాలి Yearly, Year. sir. ఎందుకంటే అన్ని ఇయర్ Into 12. మళ్ళీ ఇంటూ రెంట్ మొత్తం ఈ ఒక్క మిషన్ కేనా No, sir. ఆ రెంట్ ఏం 1/4 of the area machine ki, sir. 1/4 1/4 of the area. ఇంటూ 1/4 చేయాలి కదా మరి Yes, sir. అదనమాట దాని మీనింగ్ అంటే ఈ మిషన్ యొక్క రెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు యానం కి 90,000. 90,000 వెరీ గుడ్ అర్థమవుతుంది కదమ్మా క్లియరే కదా
ఎస్ సార్. నార్మల్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండి. రైట్, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? లైటింగ్ అంట. సో లైటింగ్ కూడా హింట్ లైటింగ్ లైటింగ్ ఎంత చెప్తున్నాడు పెర్ మంత్? 8,000 సార్. 8 into 12 into మొత్తం లైటింగ్ అంతా కూడా ఈ మిషన్ కేనా? నో సార్, ఓన్లీ 2/2 out of 10. 2/10 2/10 క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత అవుతుంది? 19,200 సార్. 8,000 into 12 నాన్న into 2 divided by 10 19,200 సార్. ఓకే నాన్న, రైట్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది మిషన్ అవర్. ఓకే, ఇన్సూరెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎంత నాన్న? 1% per annum. ఇన్సూరెన్స్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మెషిన్ ఆర్ ఇన్సూరెన్స్ దేని మీద కడతాం? మిషన్. ఎస్ సార్. మిషన్ యొక్క వాల్యూని బట్టే కదా ఇన్సూరెన్స్ ఆధారపడి ఉంటుంది. ఫైర్ yes, జరిగిందన్నా, sir. మిషన్ తగలబడిపోయిందన్నా, మనకి డబ్బులు ఏమి ఇస్తాడు? మిషన్ వాల్యూ ఇస్తాడా లేకపోతే ఇంకేమైనా ఇస్తాడా? మెషిన్ వాల్యూ సార్. ఆ మిషన్ వాల్యూ ఎంత అంట? 1 crore సార్. 1 crore. సో కాబట్టి 1 crore మీద సార్ మరి స్క్రాప్ వాల్యూ కూడా ఉంది కదా. అంటే ఒకవేళ మిషన్ పాడైపోతే దాన్ని ఎంతకి స్క్రాప్ చేయొచ్చు? 9 lakhs సార్. అంటే మిషన్ యొక్క వర్త్ ఎంత? 91 lakhs. ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఆ స్క్రాప్ వాల్యూ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మనం అజంప్షన్ తీసుకున్నాం, కాస్ట్ మీదే ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఓకేనా? ఓకే సార్. లేదు కొంతమంది ఏం చేస్తారు దీని క్యాలిక్యులేషన్ స్క్రాప్ వాల్యూ 91 మైనస్ lakhs చేసి మీద క్యాలిక్యులేట్. 91 lakhs మీద అంటే లైక్ 9 lakhs మైనస్ చేసి కూడా కడతారు. అంటే వాళ్ళ అజంప్షన్ ఏంటప్పుడు ఆ అమౌంట్ ఎలాగా రిలీజ్ అవుద్ది ఒక పీరియడ్ తర్వాత అయినా ఏం జరిగినా కూడా. అంటే నేను నష్టపోయేది ఎంత? 91 lakhs. అంటే నా ఇన్సూరెన్స్ నాకు ఎంత వస్తే చాలు? 91 lakhs మీద 1%. 91 lakhs మీద నేను ప్రీమియం కడతాను, నాకు 91 lakhs ఇస్తే చాలు. అదవుతుందన్నా? ఎస్ సార్. ఆ అజంప్షన్ కూడా తీసుకొచ్చాను, రెండు రైటే, రాంగ్ అని ఏమనడానికి లేదు. ఇది ఎంత అవుతుంది? 1 lakh సార్. 1 lakh 10% కాదు కదా, 1%. 1%. 1% అంటే 1 lakh. ఎస్ సార్. 1 second. ఓకే, నెక్స్ట్ కనబడుతుందా స్క్రీన్? ఆగిపోయింది సార్ స్క్రీన్ షాట్. 1 second. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ తర్వాత ఎక్స్పెన్సెస్ సార్. ఆయిల్ అండ్ ఎక్సెట్రా వీటికి సంబంధించిన 900 పెర్ మంత్ ఇంటూ 12 ఇంటూ దీనికి ఏమి ఇంట్లేదు కదా, సో ఇంటూ 12 అంతే. ఎస్ సార్. 10,800. 10,800. 800. సో ఇంకా మనకి దీనిలో ఎక్స్పెండిచర్స్ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కటి తప్ప ఏంటది? సాలరీ రాయలేదు సార్. ఇంకేం మిస్ చేసామా? ఏం మిస్ చేసాం? సాలరీ. ఓకే ఓకే, రైట్. సాలరీ 4 months సాలరీ ఎంత అన్న? The 4 months 19,200 per month into 12 into వీడికి హింట్ ఏమి ఇచ్చాడు? 1/6th టైం అన్నా సార్. ఒక 1/6 ఆగస్ట్ టైం. క్యాలిక్యులేట్ చేయను. 38,400. 38,400 అయిపోయినాయా? ఇంకేమున్నాయా? రైట్, ఒక ఎలక్ట్రిసిటీ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రిసిటీ చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఎన్ని హార్స్ పనిచేస్తుందో మెషిన్ మిషన్ తెలియాలి. సంబంధించిన హింట్ ఏమి ఇచ్చొచ్చు? పైన థర్డ్ లైన్ లో ఇచ్చారు. మిషన్ ఏంటి? మిషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రన్ 4,380 hours per year. Per year. Yes, sir. Okay? Expected hours equals to 4,380 380. per annum కదా అనేది? Yes, sir. సో మన కట్టిన per annum కదా? Yes, sir. ఈ 4,380 లో ఏమైనా హవర్స్ ఎఫెక్టివ్ కాదు అని ఏమైనా క్లారిటీ ఇచ్చారు ఎక్కడైనా? ప్రొడక్టివ్ లేవు అని ఎక్కడ సెంటెన్స్ లేదు కదా. సో కాబట్టి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రొడక్టివ్ హవర్స్. అంటే ఇంటూ 4380. సో క్యాలిక్యులేట్ చేయి. 15 into 4380 మొత్తం యూనిట్స్ తెలిసాయి. ఒక్కొక్క యూనిట్ 5 rupees అంటే ఎంత? 3,28,500. అయిపోయిందా? సో టోటల్ చేసే ఫాస్ట్ గా.
ఎక్స్పెండిచర్ టోటల్ మరి ఇదంతా కూడా ఎస్టిమేషనే. $16,76,900, sir. 16,76,900. Yes, sir. So 16,76,900 division 4,380. ఎంత అవుతుందా? 383, sir. 382 point approximate. So 383 rupees per machine hour. Machine hour. Yes, sir. సో ఒక నోట్ పాయింట్ ఏంటో నోట్ పాయింట్ దేని గురించి ఇందాక నేను చెప్పిన నోట్ పాయింట్ ఇన్సూరెన్స్ గురించి, సార్. వెరీ గుడ్. ఇన్సూరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? కెన్ బి Calculated on cost. Net value. Yes, sir. That is, so insurance may be calculated, right? అని ఒక నోట్ పాయింట్ రాస్తాం, అది కూడా చేయొచ్చు అని. ఓకేనా? దట్ ఈస్ కాస్ట్ మైనస్ Scrap value. సో ఒక నోట్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ కదా. ఒకవేళ ఆన్సర్ అయినా వ్యారీ అయితే దానివల్ల వ్యారీ అవుతుంది, అది ఇష్యూ కాకుండా మనం ముందే ఇంటిమేట్ చేయడం. Yes, sir. రైట్. లేదు స్క్రాప్ వాల్యూ మీద కట్టేస్తే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ మే బి క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ అని. Okay, sir. Right now, question number 6 completed. Any doubts on question number 6? So ఇది మిషన్ అవర్ రేట్ నా. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్, ఇంకొక చిన్న పాయింట్ దీనిలో. సో కొంతమంది స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మిషన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సపరేషన్ చేసే విధానం నాన్న. ఒక కేటగిరీ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నీకు గుర్తుంటే ఆ మిషన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు మిషన్ సపరేట్ చేసి, అంటే ఈ ఎక్స్పెండిచర్ లో మిషన్ రిలేటెడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఉంది మణికంట. మనకంటే ఇప్పుడు ఉన్న ఎక్స్పెన్స్ ఏది మిషన్ రిలేటెడ్ ఏది కాదో చెప్పగలమా? చూడు, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఉంది, ఏంటది? మిషనరీ రిలేటెడ్ సార్. మిషనరీ రిలేటెడ్. రిపేర్స్ మిషనరీ రిలేటెడ్. ఎలక్ట్రిసిటీ మిషనరీ ఉంటే అదర్వైజ్ మిషన్ రిలేటెడ్ కదా. yes sir. electricity మిషన్ డైరెక్ట్ గా మిషన్ సంబంధించిన అవర్స్ వల్లే కదా ఎలక్ట్రిసిటీ అయింది. yes sir. రెంట్ మిషనరీ కూడా కొంచెం ఉంటుంది సార్. రెంట్ కొంచెం ఉంది, దాని అపోర్చ్మెంట్ అంటే డైరెక్ట్లీ రిలేటెడ్. మిషన్ కి డైరెక్ట్ గా అవ్వలేదు కదా అది. ఇండైరెక్ట్ సార్. లైటింగ్ ఇండైరెక్ట్ సార్. ఇన్సూరెన్స్ డైరెక్ట్ సార్. డైరెక్ట్. ఆయిల్ అండ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ సార్. డైరెక్ట్. సాలరీ ఆఫ్ ది ఫోర్మెన్ ఇండైరెక్ట్ సార్. ఇలా సపరేట్ చేయొచ్చు. ఓకేనా? డైరెక్ట్ ఏంటి ఇండైరెక్ట్ ఏంటి సపరేట్ హెడ్స్ పెట్టి చేయొచ్చు. రెండో కేటగరైజేషన్ వీటిలో మనకు తెలుసు, ఒక క్లాసిఫికేషన్ నేర్చుకున్న గుర్తుంటే వేరియబిలిటీ బిహేవియర్. మనకంట కాస్ట్ బేస్డ్ ఆన్ వేరియబిలిటీ, బిహేవియర్ బేస్డ్ క్లాసిఫికేషన్ చెప్పగలరా? బిహేవియర్ సార్. బిహేవియర్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఇలా కూడా మనం కాస్ట్ ని విడదీయచ్చు. కానీ ఇలా విడదీయాలంటే నీకు గుర్తుంటే నేను చాలా స్పెసిఫిక్ చెప్తాను. ఏదైనా ఒక కాస్ట్ ని ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్ చెప్పాలి అంటే, ఒక నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చెప్పాలి అంటే మినిమం ఏ డేటా ఉండాలి? మినిమం 2 లెవెల్స్ దగ్గర, 2 క్వాంటిటీ ప్రొడక్షన్ యాక్టివిటీ దగ్గర నా కాస్ట్ చెప్తే అప్పుడు నేను చెప్పగలను. లేకపోతే అది ఏంటో నేను చెప్పడం అనేది అసాధ్యం. yes sir. కానీ జనరల్ నేచర్ ని బట్టి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఏంటి? మిషన్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ సార్. మిషన్ రిలేటెడ్ ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్? ఫిక్స్డ్ సార్. ఫిక్స్డ్ అంటే సార్ అనొచ్చు కదా ఫిక్స్డ్ అని. స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది సార్. స్ట్రైట్ లైన్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా ఫిక్స్డ్ కదా. కాస్ట్ మీద కట్టుకుంటూ వెళ్ళిపోతాం, లేదా పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ అప్లై చేస్తే WDU మీద కట్టుకుంటూ వెళ్ళిపోతాం. yes sir. ఫిక్స్డ్ సార్. క్యాలిక్యులేట్ చేయగలం కదా. yes sir. ప్రొడక్షన్ రిలేటెడ్ తో సంబంధం కాదు కదా. మిషన్ కొనేసి ఒకసారి కట్టేస్తాం అంతే. లేదు ఒకవేళ మిషన్ యూసేజ్ తోనే డిప్రిసియేషన్ ఉంటుంది అని స్పెసిఫిక్ గా చెప్పడానికి దెన్ ఇట్ ఈస్ వేరియబుల్ సార్. అజంప్షన్ తీసుకోవచ్చు. రిపేర్స్ వేరియబుల్ సార్. అంటే రిపేర్స్ మిషన్ అవుతాయా?
సార్ ఇప్పుడు తెలియదు సార్ మనకి. చెప్పలేము, అదే ప్రాబ్లం అన్నమాట. సో మన అజంప్షన్ జనరల్ అజంప్షన్ నేచర్ ప్రకారం రెంట్ ఉంది, రెంట్ చెప్పొచ్చు ఫిక్స్డ్, ఇన్సూరెన్స్ Yes, ఉంది ఫిక్స్డ్, ఆయిల్ ఉంది యూసేజ్ బట్టి మారుతుంది కాబట్టి వేరియబుల్, Yes, sir. శాలరీ Yes, ఆఫ్ sir. ఫోర్మెన్ ఉంది ఫిక్స్డ్. ఇలా మనం నేచర్ ప్రకారం కూడా కాస్ట్ ఏం చేయొచ్చు, చెప్పొచ్చు సార్. విడదీయచ్చు. రైట్, ఇలా విడదీయగలిగితే ఆ క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్స్ నేను వరుసగా రాస్తాను కదా, ఈ ఎక్స్పెండిచర్ హెడ్స్ ఏం పెడతాను, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అని హెడ్డింగ్ పెట్టి ఫిక్స్డ్ లో, వేరియబుల్ ని వేరియబుల్ లో, Variable. లేదు డైరెక్ట్లీ రిలేటెడ్ టు మిషన్, నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మిషన్ అని సపరేట్ చేసి కూడా రాయొచ్చు. ఓకే సార్. ఇలా కలిపి రాసి మొత్తానికి 383 రూపీస్ పెట్టాం కదా, ఇది ఏ రేట్ మిషన్ థియరీ చెప్పుకున్నాం. మిషన్ ఓవర్ హెడ్ లో 2 టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి, డైరెక్ట్ మిషన్ అవర్ రేట్, రెండోది కాంప్రిహెన్సివ్ Yes, sir. మిషన్ అవర్ రేట్. గుర్తుందా? Yes, sir. డైరెక్ట్ మిషన్ అవర్ రేట్ అంటే డైరెక్ట్ గా మిషన్ రిలేటెడ్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుని మనం చెప్పాలి. కాంప్రిహెన్సివ్ మిషన్ అవర్ రేట్ అంటే కాంపరెన్స్ అంటే మిషన్ రిలేటెడ్ ప్లస్ రిలేటెడ్, నాట్ రిలేటెడ్ అన్ని తీసుకుంటాం. ఇప్పుడు మనకి కాంప్రిహెన్సివ్ డైరెక్టా? కాంపరెన్సివ్ సార్. కాంప్రిహెన్సివ్, ఎందుకంటే అన్ని ఖర్చులు తీసుకోవాలి. ఓకేనా? అన్ని కాస్ట్లు తీసుకున్నాం కదా సార్. సార్ రైట్ అండ్ కంప్లీటెడ్. సీదా ఇలా మనం ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ ఇది కూడా చేయించాను, నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? ఓకే సార్. చూడండి వీడి ప్రెజెంటేషన్ లో వీడు ఏం చేశాడు చూడన్నా, మిషన్ కాస్ట్ ని ఫిక్స్డ్, వేరియబుల్ ఇలా పెట్టి చేసి. రైట్, ఎస్ సార్. వీడి ఆన్సర్ కూడా మారిందన్న, మన ఆన్సర్ తో మ్యాచ్ అవ్వాలి. సో ఈ రీజన్ ఏంటి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనిలో ఉన్న చేంజ్, డిప్రిసియేషన్ ఇవన్నీ పెర్ మంత్ కట్టాడు, పెర్ మంత్ కట్టినా పెర్ యానం కట్టినా ఇంటూ 12 తప్ప వేరియేషన్ ఉండదు. సో ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఇన్సూరెన్స్. రైట్, మనం అనుకున్నటువంటి ఇన్సూరెన్స్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేసాం, కాస్ట్ వాల్యూ మీద చేసాం సార్. 1 crore, ఇక్కడేమో 91 lakhs వేరియేషన్ వచ్చింది కదా, ఎస్ అందువల్ల ఆన్సర్ మారింది. లేకపోతే ఆన్సర్ ఏంటి, సేమ్. సేమ్ సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 2 7. క్వశ్చన్ నెంబర్ 7 సార్ చెప్పమ్మా, ఎవరమ్మా? ఇందాక మిషన్ మీద అవర్స్ ఇచ్చారు కదా సార్, ఆ మిషన్ అవర్స్ ఇచ్చానండి, ఇచ్చాడు. మరి డిప్రిసియేషన్ అలా కట్టచ్చా సార్? అవర్ బేస్డ్ కూడా కట్టచ్చు, ఎందుకంటే నీకు గుర్తుంటే మనం ఫౌండేషన్ లో ఆ డిప్రిసియేషన్ బేస్డ్ ఆన్ మిషన్ అవర్స్ గుర్తుందా, మిషన్ అవర్ మెథడ్ అని హవర్లీ మెథడ్ అని ఒకటి నేర్చుకున్నాం. చాలా మెథడ్స్ ఉంటాయి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి, స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూటీ మెథడ్, హవర్లీ మెథడ్, యూనిట్స్ మెథడ్ కదా. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ హవర్లీ మెథడ్స్ ఫాలో అవుతారు. అంటే ఆ మిషన్ యొక్క కాస్ట్ ని, మిషన్ యొక్క యూసేజ్ ని బట్టి ఏం చేస్తారు వాళ్ళు, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ క్వశ్చన్ ఉందనుకో, దీనిలో మిషన్ అవర్స్ ఎన్ని ఉన్నాయి, 4380 సార్. ఇది పెర్ యానం కింద యావరేజ్ 4380 పెర్ యానం నాన్న, ఇంటూ పెర్ యానం కదా. సో యానం కింద నువ్వు కాస్ట్ డైరెక్ట్ బేసిస్ అంటే లైక్ దీన్ని మనం ఎలా చెప్పాలంటే 4380 ఇంటూ లైఫ్ ఆఫ్ ది మిషన్ ఎంత అంటే 4380 అవర్స్ ఓవరాల్ గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో 4380 వాడాడు కాబట్టి ఇంత డిప్రిసియేషన్ అర్థమవుతుంది. అంటే 91 lakhs ఇంటూ 4380 బై 43,800 ఫౌండేషన్ లెవెల్. గుర్తుందా అది? మిషన్ అవర్స్ యూజ్డ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్. రఘురామ్ గుర్తొస్తుందా చెప్పింది? ఎలా కనబడుతుంది చెప్పు. డిప్రిషియబుల్ అమౌంట్ అంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ మల్టిప్లైడ్ విత్ మిషన్ అవర్స్ యూటిలైజ్డ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్. సో ఇలా మనం ప్లాన్ చేసుకుని కూడా కట్టచ్చు, తప్పేమీ కాదు. అంటే ఆన్సర్ మారుతుంది కదా సార్, పర్లేదు సార్? పర్లేదు అన్న, మన నోట్ పాయింట్ అదే ఇప్పుడు ఇన్సూరెన్స్ మారింది, నోట్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. నోట్ పాయింట్ మనం ఏం చేయాలి, ఇంటిమేట్ చేయాలి త్రూ నోట్. ఓకేనా? అప్పుడు డిప్రిసియేషన్ కూడా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ లో రాయకూడదు. ఎక్కడ రాయాలి? వేరియబుల్ లో రాయాలి. ఎందుకంటే మిషన్ హవర్స్ ని బేస్ చేసుకుని డిప్రిసియేషన్ చేయాలి. ఫస్ట్ ఇయర్ 4380, సెకండ్ ఇయర్ మారిపోవచ్చు కదా యావరేజ్ యూసేజ్. అప్పుడు మిషన్ అవర్ రేట్ మళ్ళీ ఏమవుద్ది, మారిపోతుంది. డిప్రిసియేషన్ మారిపోతుంది, అవర్లీ రేట్ మారిపోతుంది. ఇదంతా ఎస్టిమేషన్ అని అంతే. ఇప్పుడున్న ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మనం మిషన్ అవర్ రేట్ ని ఎస్టిమేట్ చేసి లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని కరెంట్ ఇయర్ లో చార్జ్ చేయడానికి ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం అంతే. ఓకేనా? రైట్, మారిపోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి కాదు.
ఇక్కడైతే కనుక పెద్ద ఇబ్బంది ఏముండదు, ఇక్కడ పెరాణం వేస్తున్నావు నువ్వు 4380 by 43,800 వేసిన 1/10 వేసిన ఒకటే కదా నాన్న, ఎస్ 10 years లో 1 year కదా. ఎస్ సార్ అర్థమైందా నీకు ఏం చెప్పాను? ఎస్ సార్ అర్థం సార్. ఇందాక నువ్వు చేసిన డిప్రిసియేషన్ నువ్వు ఏం చేసావు, స్క్రాప్ వాల్యూ మైనస్ చేసి ఇంటూ ఏం చేసావు 1/10 వేసావు, అంటే 1 year out of 10 years 10 years. అంతే కదా. అప్పుడు నువ్వు చెప్పిన 4380 పెరానం డివిజన్ 43,800 ఎస్టిమేట్ అంటే 1/10 కదా. ఎస్ సార్. ఏదైనా ఒకటే నాన్న, డిప్రిసియేషన్ అయితే మారదు ఈ క్వశ్చన్ కి. ఒకవేళ Yes, ఈ sir. ఫేజ్ మారితే నెక్స్ట్ ఇయర్ అప్పుడు మారే మారుతుంది సార్. రైట్. క్వశ్చన్ నెంబర్ 7 నాన్న. A machine shop cost center. క్వశ్చన్ చదువుతున్నాను నేను. నెక్స్ట్ పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు సమ్ ఆన్సర్? వంశిక. క్వశ్చన్ నెంబర్ 7 చదువుతున్నానా? చదివినప్పుడు ఐడెంటిఫై చేయ ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత మనం సమ్ చేసినప్పుడు నాకు అవి చెప్పాలి. ఓకేనా? Yes, sir. That machine shop cost center contains 3 machines of equal capacity. So ఎన్ని machines ఉన్నాయో అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 3 machines. Yes, sir. To operate these 3 machines, 9 operators are required. 3 machines ki 9 operators. 3 operators on each machine. Machine ki 3 operators. Operators are paid 20 rupees per hour. Factory works for 48 hours in a week, and which includes 4 hours of setup time. మీకు గుర్తుంటే విషయం గురించి మనం మాట్లాడడం. సెటప్ అంటే మెషిన్ సెట్ చేసుకోవడానికి, మిషన్ రెడీ చేయడానికి కూడా మనం ఖచ్చితంగా మిషన్ ని ఆన్ చేసి వెరిఫై చేసుకోవాలి కదా. yes sir, కండిషన్ లో ఉందా లేదా, అలా ఎన్ని గంటల పాటు మిషన్ అవర్స్ వీక్ కి వాడికి లాస్ అంట 4 hours. yes ఒక sir, వీక్ కి మిషన్ ఎన్ని గంటలు పని చేస్తుంది? 48 hours sir, దానిలో 4 hours ఏంటి setup time sir. అయితే ఇప్పుడు క్వశ్చన్, సెటప్ టైమ్ లో ప్రొడక్టివ్ యాక్టివిటీ జరగచ్చా జరగకూడదా? జరగదు సార్. ఎలా చెప్పగలరు జరగదని? అంటే 40 అందులో 4 hours 4 hours ఏం చేస్తావు చెప్పు. 4 hours లో మెషిన్ ని రెడీ చేసిన తర్వాతే కదా సార్ ప్రొడక్షన్ మిషన్ రెడీ చేసి ప్రొడక్షన్ యాక్టివిటీ డైరెక్ట్ చేయం అని కాదు. ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తొచ్చుకో. మిషన్ రెడీ చేశాక ముందు టెంపరీగా కొంత మెటీరియల్ ఇన్పుట్ చేస్తాం, అవుట్పుట్ ఎలా వస్తుందో వెరిఫై చేస్తాం కదా. ట్రయల్ ప్రొసీజర్ జరిగినప్పుడు అప్పుడు కూడా అవుట్పుట్ బయటికి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? పర్ఫెక్ట్ ఉంది అవుట్పుట్ సార్. రావచ్చు కదా బయటికి. రావచ్చు సార్. వస్తే అది ప్రొడక్టివ్ అవదా? అవుతుంది సార్. అంటే సెటప్ టైమ్ లో కూడా ప్రొడక్టివ్ ఉండొచ్చు, అన్ప్రొడక్టివ్ కూడా ఉండొచ్చు. yes sir, అంటే మనం ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఏమైనా చెప్తున్నాడా 4 hours లో ఏదైనా స్పెసిఫిక్ గా ప్రొడక్టివ్ అన్నాడా, లేదు అని కూడా అన్నాడు, ఏం చెప్పలేదు. అప్పుడు ఎజ్యూమ్ చేసుకోవచ్చు ఏమని, జనరల్ గా మిషన్ రెడీ చేయడానికి ఎక్స్పెన్సివ్ టైం కాబట్టి ఇట్ కెన్ బి ఏ అన్ప్రొడక్టివ్ టైం అని ఉంచుకోవచ్చు. yes sir, ఓకేనా నాన్న? అంతేగాని డైరెక్ట్ గా మనం అన్ప్రొడక్టివ్ డిసైడ్ అయితే చేసేయకూడదు. okay sir. రైట్. నెక్స్ట్, ద వర్క్ ఈస్ జాయింట్లీ డన్ బై ది ఆపరేటర్స్. అందరూ కలిసి పనిచేస్తారు. ద ఆపరేటర్స్ ఆర్ పెయిడ్ ఫుల్లీ ఫర్ ది 48 hours. మిషన్ 4 గంటల సెటప్ టైం అయినా ఏదైనా పేమెంట్ అయితే 48 hours ఇవ్వాల్సిందే. బట్ మిషన్ యొక్క ఎఫెక్టివ్ అవర్స్ ఎన్ని? ఆ 4 అన్ప్రొడక్టివ్ అయితే 44, అన్ప్రొడక్టివ్ కాకపోతే 48. yes sir, ఓకేనా? ఇన్ అడిషన్స్ దే ఆర్ పెయిడ్ ఏ బోనస్ ఆఫ్ 10% ఆఫ్ ప్రొడక్టివ్ టైం. మళ్ళీ చూడండి, బోనస్ ఏమో 10% ఆఫ్ ది ప్రొడక్టివ్ టైం, బట్ వేజ్ పేమెంట్ ఏమో వేజ్ పేమెంట్ 48 hours కి 48 చేస్తున్నారు. hours. రైట్? డిఫరెన్స్ ఉందా? ఉంది సార్. అబ్జర్వ్ చేయాలి. రైట్. కాస్ట్ ఆర్ రిపోర్టెడ్ ఫర్ దిస్ కంపెనీ ఆన్ ది బేస్ ఆఫ్ 13 4 వీక్లీ పీరియడ్స్. 13 4 వీక్లీ పీరియడ్స్ అంటే ఎన్ని నాన్న? అబ్జర్వ్ చేస్తే ఇయర్ అంటే 365 days. yes sir, అంటే ఎన్ని వీక్స్ ఉంటాయి అప్రాక్సిమేట్ గా? 52 weeks అప్పుడు 13 into 4 వీక్ పీరియడ్ అంటే ఎంత? 52 sir, 52 weeks sir. 52 days. అంటే ఇయర్ కి మాట్లాడుతున్నాను అని అర్థం. yes sir, ఓకేనా? yes sir, నెక్స్ట్, ద కాస్ట్ ఆర్ రిపోర్టెడ్ ఫర్ దిస్ కంపెనీ ఆన్ ఏ బేసిస్ ఆఫ్ 13 4 వీక్లీ పీరియడ్. అంటే ఎవ్రీ 4 వీక్స్ ఒకసారి ఏం చేస్తాడు? రిపోర్టింగ్ report చేస్తాడు. sir, ఎన్నిసార్లు రిపోర్టింగ్ చేస్తాడు? 12 times sir. 13 times. 13 times. అప్పుడు ఇయర్ అవుద్ది. 12 times కదా. అందుకని నేను అడుగుతా స్పెసిఫిక్ గా. ఆ కంగారు 12 వేస్తాం మనం.
4 వీక్లీ పీరియడ్ డేటా 13 టైమ్స్ జరుగుతుంది. ఎస్ సార్. అదే మంత్లీ అయితే మంత్లీ అయితే 12 టైమ్స్ జరుగుతుంది. ఎస్ సార్. ఆ జాగ్రత్త, మంత్లీకి 4 వీక్లీకి ఉన్న డిఫరెన్స్ అదే కదా. మా అర్థమవుతుందా? మంత్లీ 2 టైమ్స్ రిపోర్టింగ్ మంత్లీ జరుగుతుంది అన్నాను అనుకో, అంటే ఇయర్లీ ఎన్నిసార్లు రిపోర్టింగ్ జరుగుద్ది? 13 టైమ్స్ సార్. 12 టైమ్స్ కదా జరుగుద్ది. 12 టైమ్స్ జరుగుతుంది కానీ వీటితో 13 టైమ్స్ అని చెప్పాడు. ఇక్కడ ఎందుకు 13 టైమ్స్? ఇక్కడ వీక్లీ బేస్ లో వెళ్తున్నాడు వాడు. ఓకే సార్. వీక్లీ బేస్ కి మంత్లీ బేస్ కి డిఫరెన్స్ ఉంది. మంత్ అంటే నీకు ఆ డేస్ 30 ఉండొచ్చు, 31 ఉండొచ్చు. బట్ వీక్ అంటే 7 days. 4 weeks అంటే 4 into 7 10 days, 28. అంటే ఒక్కొక్క నెలలో నీకు అరౌండ్ 2-3 days డిఫరెన్స్ వస్తుంది కదా. ఈ డిఫరెన్స్ అంతా కలిపి ఒక 1 week ఎక్స్ట్రా యాడ్ అవుద్ది. సో ఆ డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు 365 divided by 7 days చేసుకోవాలి. 365 divided by 7 days చేస్తే వీక్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పచ్చు. ఓకే సార్. అర్థమవుతున్నానన్నా? మంత్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే 365 తో చెప్పకూడదు, డేస్ చెప్పకూడదు, మంత్స్ చెప్పాలి. 12 months. వీక్స్ అయితే 13 weeks, 13 4 weeks. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు వీక్లీ బేస్ లో వెళ్తున్నాడు, 4 weeks కి ఒకసారి రిపోర్టింగ్ చేస్తాడు. వాడికి మంత్ తో సంబంధం లేదు. లేదు. Okay. The company, for the purpose of computing mission hour rate, includes the direct wages of the operator and also recovers the factory overheads allocated to the mission. That means directly related, not directly related. And this. The following details of factory overheads applicable to the cost center. The mission related expenses ఏమేంటి అని కూడా చెప్తాను. దానిలో depreciation 10% per annum on original cost of the machine. Original cost of the machine is 52,000. Machine maintenance and repairs per week per machine is 60. Consumable stores per week per mission. Power 20 units per hour per mission at the rate of 80 paisa per minute. No power is consumed during the setup hours. Apportionment to the cost center lo rent, heat and light, foreman salary, other miscellaneous expenditure. Calculate the cost of running the one machine for a week period. For a 4 week period. A week and a 4 week period. అంటే మన క్వశ్చన్ అడుగుతుంది మిషన్ అవర్ రేట్ ఫర్ 1 month sir. 4 week period. ఎస్ సార్. ఓకే. ఎస్. ఓకే. సో అబ్జర్వ్ చేయాల్సిన విషయం దీనిలో. సో మనకి డేటా కొన్ని వీక్స్ లో ఉన్నాయి, కొన్ని 4 weeks లో ఉన్నాయి. మన రిపోర్టింగ్ అంతా కూడా ఇప్పుడు ఎలా చేయాలి? 4 week పీరియడ్ రిపోర్టింగ్ చేయాలన్నా. అంటే మనం ప్రతి క్యాలిక్యులేషన్ కూడా దేంతో చేయాలన్నా? 4 weeks తోనే చేయాలి సార్. 4 weeks తో చేయాలన్నా. క్వశ్చన్ అంతా ఇక్కడ కనబడుతుంది కదా. రైట్. మంచిగా చెప్పగలవా? ఎస్ సార్. క్యాలిక్యులేషన్స్ ఎస్ సార్. ప్రతి సెంటెన్స్ చదివి ఆ ఎక్స్పెండిచర్ మనం ఇక్కడ ఏం చేద్దాం రాద్దాం. సో మన ఎక్స్పెండిచర్ ఎంత పీరియడ్ చేస్తున్నాం? 4 weeks కి చేస్తున్నాం 4 సార్. week period. Right now it is the machine cost statement for one machine and 4 week period. ఎస్ సార్. One machine and 4 week period. ఇది క్వశ్చన్ లో అడుగుతుంది. ఓకేనా? ఎస్ సార్. One machine and a 4 week period. ఒక్కొక్క ఎక్స్పెన్షన్ ఫస్ట్ లైన్. సో ఫస్ట్ లైన్ లో మనం చెప్పాను ఆపరేటర్స్ గురించి చెప్తున్నాను కదా. ఎస్ సార్. సో ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్ సెంటర్ లో? 3 machines ఉన్నాయి సార్. ఓకే. ప్రతిదీ కూడా సేమ్ కెపాసిటీ. ఓకేనా? అలాగే ఎన్ని మిషన్స్ కి ఎంతమంది ఆపరేటర్స్? 3 machines కి 9 operators సార్. ఒక మిషన్ కి 3 operators. అప్పుడు మనకు అర్థం 1 మిషన్ 3 మిషన్సా? 1 machine సార్. అంటే ఆపరేటర్ వేజెస్ అనేది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు, అవునా కదా? ఎస్ సార్. సో ఆపరేటర్ వేజెస్ లో క్యాలిక్యులేషన్, సో వర్కింగ్ నోట్ చేద్దాం పని ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. క్యాలిక్యులేషన్ ఆఫ్ వేజెస్. సో ఆపరేటర్ వేజెస్ లో ఎంతమంది ఆపరేటర్స్ అయినా? 3 operators సార్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 3 ఆపరేటర్స్ కి. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకా 20 rupees per hour. ఈ వర్కర్స్ వీళ్ళంతా ఎంతసేపు పని చేసేదో తెలియదు కానీ ఎంత పేమెంట్ నాన్న? 20 rupees per hour సార్. 20 rupees per hour. ఓకేనా? ఎస్ సార్.
అర్థమవుతుంది కదా? Yes, sir. నెక్స్ట్ ఇంకా ఆపరేటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? The factory work for 48 hours in a week, sir. The operators are paid fully for the 48 hours. In addition, ఒక 48 hours పనిచేస్తారు నాన్న. ఇంతకి ఎంత పీరియడ్ కి? 48 వీక్. 48 week. 48 hours per week కదా నాన్న ఇది? Yes, sir. 48 hours per week, sir. 20 rupees per hour into 48 hours. అది ఒక ఆపరేటర్ కి వీక్ కి. అది ఎన్ని వీక్స్ సార్? 4 weeks ki, sir. 4 weeks. అలాగే ఎంతమంది ఆపరేటర్ సార్? 3 operators, sir. మనం మల్టిప్లై చేసినంత కరెక్టే కదా? Yes, sir. దీని ప్రకారం మనం ఏం కనిపెట్టచ్చు? ఆపరేటర్ యొక్క వేజెస్ కనిపెట్టచ్చు. ఓకేనా? Yes, sir. రైట్, చూద్దాం నా. సో ఇంకా మిగతాది కూడా ఒకసారి చూసి దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి తర్వాత వేద్దాం. ఓకేనా? Okay, sir. రైట్, నెక్స్ట్ ఇంకేమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకో ఆపరేటర్ యొక్క వేజెస్ గురించి. Bonus ఉంది, కాకుండా sir. వాడికి ఏం ఇస్తున్నాం? ఇన్ ఎడిషన్ దే ఆర్ పెయిడ్ ఏ బోనస్ Bonus. ఆఫ్ 10% ఆఫ్ ది ప్రొడక్టివ్ టైం. Productive time. ప్రొడక్టివ్ టైం మీద 10%. సో ప్రొడక్టివ్ టైం ఎంత ఉంది ఇక్కడ దీనిలో? సో మనకి సెటప్ టైం గురించి ఎక్కడైనా అన్ప్రొడక్టివ్ అనే డేటా ఉందా? Unproductive అని no power is used during setup hours అని అన్నాడు కదా, sir. అంటే పవర్ ఓకే, పవర్ గురించి పవర్ కన్సంప్షన్ మ్యాటర్ వేరు, సెటప్ టైం మ్యాటర్ వేరు. పవర్ అంటే మిషన్ ని రెడీ చేసినప్పుడు పవర్ కూడా వాడలేదు అని చెప్పాడు. ఓకే, మిషన్ ని రెడీ చేయడం అంటే మేబీ ఆయిల్స్ వేయడం, మిషన్ కండిషన్ సరిగ్గా ఉంది లేదో చెక్ చేయడం. పవర్ వాడి చేయొచ్చు, పవర్ వాడకుండా కూడా చేయొచ్చు. కానీ పవర్ లేకపోతే మిషన్ కి అంటే మనకు అవుట్పుట్ ఏమీ లేదు కదా, రాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇంకా మన అర్థం ఏంటప్పుడు అన్ప్రొడక్టివ్ అని తీసుకోవాలి, సార్. ఓకేనా? Yes, sir. సో ముందు ఈ వేజెస్ చెప్పి దీనిలో క్యాలిక్యులేషన్ డౌట్ ఉంది కదా. 3 into 20 rupees into 48 hours into 4. 11,520, sir. ఇది పేమెంట్ ఆఫ్ వేజెస్ లేకపోతే బోనస్? అది Wages, sir. వేజెస్ ఇక్కడ రాసేసిన 11,520 అని. ఎందుకంటే 4 వీక్ పీరియడ్ కదా అడిగాడు వాడు. Yes, sir. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ పాయింట్ దీని తర్వాత ఇంకోటి ఏమనుకున్నాం? Bonus, sir. బోనస్. నెక్స్ట్ బోనస్. సో బోనస్ సంబంధించి ఇంటేం ఇచ్చాను? 10% of productive time ఇచ్చాడు, సార్. ఓకే, 10% ప్రొడక్టివ్ టైం 10%. ఓకే, సో 3 ఆపరేటర్స్ కరెక్టే కదా? మళ్ళీ 3 operators, sir. 20 rupees per hour కరెక్టే కదా? Yes, sir. కానీ 48 hours కరెక్టా? No, sir. 44 44. ఇంటూ ఎన్ని వీక్స్? 4 4 వీక్స్. weeks, sir. ఇదంతా వాల్యూ మీద, ఇదంతా మనం ఇవ్వవాలి దీని మీద 10%, sir. అప్పుడు ఎంత అవుతుందో చూడు. సో 10,560 into 10%, sir. 4 weeks into 10% అంటే ఎంత? 10,560 into 10%, sir. డైరెక్ట్ చేస్తాను 1056, sir. వేసేస్తున్నాను 1056. 56. అర్థమవుతుంది కదా? పెద్ద కష్టమేం కాదు కదా? Yes, sir. రైట్. దీంతో మనకి మిషన్ యొక్క వేజెస్, ఆపరేటర్ యొక్క వేజెస్, ఆపరేటర్ యొక్క Bonus అయింది. బోనస్ కంప్లీట్ అయిపోయింది. ఆపరేటర్ డీటెయిల్స్ కంప్లీటెడ్. Yes, sir. నెక్స్ట్ కి వెళ్దామా? Yes, sir. రైట్, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? Depreciation. Operators are the company purpose for the purpose of computing mission hour rate includes the direct wages of the operator. Factory hours are allocated. Okay, depreciation will be next. Yes, sir. Right, depreciation. Chapter depreciation. Nan chapter 10%, sir. On Original cost of machine. original cost enta? 52,000. Into 10% ante 5,200, sir. అది per annum కదా? Yes, sir. అంతే కదా? 10% per annum కదా అది? కానీ మనకి అర్థం per annum కా? లేదు, sir. 4 weeks కడుతున్నాం, sir. అంటే 4 weeks కావాలి అవుట్ ఆఫ్ Out of 365 వీక్స్ మాట్లాడుతున్నా. ఇందాక మాట్లాడాను వీక్స్ అంటే వీక్స్ ఇయర్ లో 52 weeks, sir. కదా? Yes, sir. సో 52 ఏనా? Yes, yes, sir. మరి ఇలాంటి విషయాలు తప్పు చెప్తారమ్మా. 400, sir. 400. ఓకే, డన్. నెక్స్ట్ Maintenance and repairs per week is 60, sir. ఓకే, మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఇస్ per week is 40, per mission is 60. 60. ఓకే, సో మనం 1 మిషన్ కే కడుతున్నాము Yes, sir. కాబట్టి 60 కరెక్టే per mission కి. ఇది per week అన్నాడు, కానీ మనకి ఎన్ని వీక్స్ కావాలి? 4 weeks, sir. 4 వీక్స్ కావాలి. సో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. Yes, sir. ఎంత అన్న? 240, sir. 240. రైట్, నెక్స్ట్ Consumable store per week
Per machine is Consumables. 75. Consumables ఎంతనా పర్ వీక్ పర్ మిషన్ 70. ఇచ్చాను అంటే 75 into 4. 4 నన్ను ఎంత 300 sir. 300. వెరీ గుడ్. రైట్ నెక్స్ట్ Hours no. పవర్. సో పవర్ కి సంబంధించి మనం మాట్లాడాలి. పవర్ కి సంబంధించి ఇంటే ఇచ్చాడు 20 20 units per week per hour per mission. అంతేనా? Yes sir. 20 units per hour per per mission. hour. Yes sir. ఎన్ని మిషన్ అవర్స్ ఉన్నాయి? 20 ఎన్ని మిషన్ అవర్స్ ఉన్నాయా సార్? మరి పవర్ 44 hours. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ పవర్ అనేది కన్జ్యూమ్ చేయాలంటే ఇప్పుడు 20 యూనిట్స్ ఓకే, పెర్ యూనిట్ కి 80 పైసా అంటే 0.8 కూడా ఓకే, కానీ ఇంకేం కావాలి నాకు? అవర్స్ కావాలి సార్. అవర్స్ కావాలి కదా. ఆ Yes sir. మిషన్ ఆ 4 వీక్స్ లో ఎన్ని అవర్స్ పనిచేస్తుందో తెలియాలి కదా. Yes sir. ఆ అవర్స్ తెలిస్తే మల్టిప్లై చేస్తే పవర్ కన్సంప్షన్ వచ్చేస్తుంది. Yes sir. పవర్ కన్సంప్షన్ అవర్స్ వర్కింగ్ నోట్. సో చూడు ఎన్ని అవర్స్ ఉన్నాయి? 48 hours లో 4 unproductive. 4. ఎందుకంటే మనకి 44 పవర్ కన్సంప్షన్. సెటప్ టైం పవర్ లేదని క్లారిటీగా చెప్పాడు. Yes sir. ఇంటూ 4 sir. 4 వీక్స్ అంటే ఎంత అవుతుంది? 176 sir. అంతే. ఇంటూ 176 ఎంత అవుతుంది? 1 అవర్ కి 20 కాబట్టి ఇంటూ 20 కరెక్టే కదా. Yes sir. రేట్ 0.8 కరెక్టే కదా. Yes sir. ఓకే మల్టిప్లై చేసి చెప్పు. 2816 sir. 2816. రైట్. నెక్స్ట్ పవర్ అయిపోయింది. నెక్స్ట్ రేట్ per annum ఇచ్చాడు సార్. Rent. రెంట్ per annum. రెంట్ పర్ annum ఇచ్చాను అన్న 5400 ఇంటూ 4/52. ఎంత? 415 sir. 415 అన్న. నెక్స్ట్ రెంట్ అయిపోయింది. నెక్స్ట్ Light and heat sir. Per annum. లైట్ అండ్ హీట్ ఎంత అన్న? 748 sir. పర్ annum 9720. Yes sir. సేమ్ 9700. 4/50 ఎంత? 4/52. 748 sir. 748 నా. రైట్. నెక్స్ట్ 4 మళ్ళీ మిస్టేక్ చేస్తున్నాం మనం. నువ్వు అబ్జర్వ్ చేయలేదు చూడు. అపోర్షమెంట్ టు ది కాస్ట్ సెంటర్ అన్నాడు. ఎంత ప్రమాదం తెలిసేది. కాస్ట్ సెంటర్ అంటే ఎన్ని మిషన్స్ ఉన్నాయి అక్కడ? 3 machines sir. నువ్వు కడుతుందంతా మరి 3 మిషన్స్ కట్టేస్తాం. మనకి కట్టాలి ఎన్ని మిషన్స్ కి? 1 machine కి sir. ఇప్పుడు 5400 అనేది 3 మిషన్స్ కి 1 మిషన్ కా? 5400 అనేది 3 machines కి sir. 3 మిషన్స్ కి. ఎందుకంటే కాస్ట్ సెంటర్ అలొకేషన్ ఇది, మిషన్ కి అలొకేషన్ కాదు. Yes sir. అంటే ఇప్పుడు మళ్ళీ డివైడ్ బై కూడా ఏం చేయాలి దీన్ని? By 3 చేయాలి sir. డివైడ్ బై 3 కూడా చేయాలమ్మా. 138 sir. సారీ నాన్న, నువ్వు చూడలేదు నేను చూడలేదు. 138 ఓకేనా? Yes sir. రైట్. ఇది కూడా ఎంత? 250 sir. 249 sir actually. 249 నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ Salary 4 months salary sir. శాలరీ నాన్న per annum ఇచ్చాను నాన్న. అది కూడా ఏం చేయాలి? 12,960 మల్టిప్లైడ్ విత్ 4/52 division into divided by 3. ఎంత? 332 sir. 332. నెక్స్ట్ Miscellaneous expenditure sir. మిస్సిలీనియస్. ఓకే 18,000 into 4/52 by 3. 1000 into 4/52 into 1/3. 462 sir. 462. Sir. ఓకేనా? Sir. అన్ని ఎక్స్పెన్సెస్ రాసామా? ఏదైనా పెండింగ్ పెట్టేసామా? చెక్ చేసుకోవాలి ఒకసారి. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా దేని గురించి ఉంది? ఆపరేటర్ వేజెస్ గురించి ఉంది, రాసాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో బోనస్ ఉంది, రాసాం. Yes sir. నెక్స్ట్ పారాగ్రాఫ్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఏమి లేదు. ఓవర్ డేటా చెప్పాడు, డిప్రిసియేషన్, మెయింటెనెన్స్, కన్జ్యూమబుల్స్, పవర్ రాసాం కదా. Yes sir. అపార్ట్మెంట్ లో రెంట్, హీట్, ఫార్మన్ సాలరీ, మిస్లీనియస్ రాసి Yes sir. టోటల్ చేయను. 4937 sir. 4937. రైట్ అన్న. ఇప్పుడు మిషన్ హవర్ రేట్ ఎలా వస్తుంది అన్న? ఇప్పుడు 4937 1 మిషన్ ఫర్ 4 వీక్స్ కదా ఇది. Yes sir. ఆ 1 మిషన్ 4 వీక్స్ ఎన్ని అవర్స్ అన్న స్పెండింగ్? సార్ అమ్మా టోటల్ పైన ఇంకా వాల్యూ 2 ఉన్నాయి సార్. పైన వదిలేసారా? 11,000 అంటే 17513 సార్. చెప్పేస్తున్నా. అమ్మాయి నోట్స్ చేయట్లేదు నాతో పాటు. అంటే పైన ఉంది సార్.
అదే చేయలేదు, అదే నేను చెప్తుంది. చేయను టోటల్ 17513 సార్. 513. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. 17513 డివిజన్ అవర్స్ అన్న 176. 176 సార్. ఎక్కడ ఉందని ఆల్రెడీ ఇందాక పవర్ కన్వర్షన్ కోసం నేను ఇచ్చిన హవర్స్ కదా. ఇప్పుడు కూడా నేను ఎఫెక్టివ్ అవర్స్ తీసుకుంటామా లేదంటే జనరల్ అవర్స్ తీసుకుంటామా? ఎఫెక్టివ్ అవర్స్. ఎఫెక్టివ్ అవర్సే. సో దానిలో 4 అవర్స్ అనేది అన్ప్రొడక్టివ్ ఇందాకే కదా అనుకున్నాం. yes sir. ఒక నోట్ రాయాలి, సెటప్ టైం ఈజ్ అస్యూమ్ టు బి అన్ప్రొడక్టివ్ అవర్స్. ఓకేనా? yes sir. రేట్ ఎంత అవుతుంది చూడు, ఇచ్చిన అవర్ రేట్ 99.5 sir. రేట్ పర్ అవర్ ఇస్ 99.5. 5. సో ఒక్కసారి చెక్ చేయండి, ఆన్సర్ కరెక్ట్ సరిపోతుందా? సరిపోతుంది సార్. రైట్, సరిపోయింది. ఓవర్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆలోచించి అడగండి. ఇచ్చిన రేట్ 99. నాతో పాటు చేసేయండి, మళ్ళీ చెప్తున్నాను, నాతో పాటు చేసేయండి. తర్వాత చేసుకోవాలంటే మీకు టైం వేస్ట్, ఒక ప్రాక్టీస్ అవుద్ది. ఇక్కడ మనం మిస్టేక్ చేసడానికి ఛాన్స్ ఉంచేసాను. సెంటెన్స్ ఎంత దారుణంగా ఇన్స్టిట్యూట్ ఫ్రేమ్ చేస్తున్నాడో అది మనం కొంచెం కాన్సన్ట్రేట్ గా లేకపోతే ఇవన్నీ కూడా ప్రమాదాలే. సో అపోర్షన్డ్ టు ది కాస్ట్ సెంటర్, ఎంత తెలివైనాడు. కాస్ట్ సెంటర్ డెఫినేషన్ స్టార్టింగ్ లైన్ లో ఇచ్చి దాని హింట్ లాస్ట్ లైన్ లో క్వశ్చన్ లో మళ్ళీ దాని మీద హింట్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ లో ఫ్రేమ్ చేశాడు. ఆ స్టార్టింగ్ లైన్ గుర్తు లేకపోతే ఇది ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఆ కాస్ట్ సెంటర్ అంటే మన మైండ్ లో మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంటూ 4/52 డివైడ్ బై 3 చెయ్యం, చాలా ప్రమాదకరం. ఓకేనా? ఎనీ డౌట్స్? రైట్. సో దీంతో మిషన్ సంబంధించినటువంటి సమ్ కంప్లీట్ అయిపోయింది. సో మిషన్ కి సంబంధించిన సమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో కూడా ఒకసారి తీసుకుని మిషన్ ఓవర్ రేట్ మీద ఉన్నటువంటి సమ్స్ మళ్ళీ ఒకసారి చేద్దాం. నన్ను ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయాలి. సో నేను వర్క్ ఇచ్చాను ఆల్రెడీ, 1, 2 అన్ని కూడా అయిపోయినాయి. సో 3 కూడా అయిపోయింది. ఓకే, 4th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 is related to మిషన్, స్పెషల్ మిషన్ అనేది చెప్తున్నారు. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 మణికంఠ. ఎస్ సార్. ఇందాక మణికంఠ నువ్వే కదా ఇందాక క్వశ్చన్ కూడా అడిగాను. ఎస్ సార్. రైట్, మణికంఠ క్వశ్చన్ నెంబర్ 4 ట్రై చేద్దామా? ఓకే సార్. Right. Gemini Enterprises undertakes 3 different jobs ABC. All of them requires the use of special machine and also the use of computer. So machine, computer రెండిటిని కూడా అండ్ అన్నాడు కదా. సో స్పెషల్ మిషన్ అండ్ కంప్యూటర్ రెండు ఉపయోగించి ఆ జాబ్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. The computer is hired and the hired charges works out to be 4,20,000 per annum. కంప్యూటర్ అనేది నువ్వు అనుకున్న నార్మల్ కంప్యూటర్ కాకుండా పర్ యానం 4,20,000 రూపీస్ హైర్ చార్జెస్ పే చేస్తున్నటువంటి, అంటే రెంట్ పే చేస్తున్నటువంటి మిషన్ అది కంప్యూటర్ కూడా. రైట్. ద ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ ది మిషన్ యాజ్ ఫాలోస్. సో మిషన్, కంప్యూటర్, కంప్యూటర్ కి ఒకటే ఎక్స్పెండిచర్. ఏంటి ఎక్స్పెండిచర్? హైర్ 4,20,000 per annum. హైర్ చార్జెస్. ఓకేనా? బట్ మిషన్ కి సంబంధించి ఎక్స్పెన్సెస్ సపరేట్ గా ఇస్తుంది, ఓన్ అనమాట మిషన్. సో దానికి సంబంధించి రెంట్, డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ చార్జెస్ per annum ఇచ్చాడు. రెంట్ ఒక్కటి క్వార్టర్ ఇచ్చాడు. ఎంత ప్రమాదం అంటే ఇవన్నీ కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి, మనం జాగ్రత్తగా చెక్ చేస్తున్నాం లేదా వెరిఫై చేయడానికి ఇచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. మన కామన్ సెన్స్, మన అలర్ట్నెస్ చెక్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ లో. మిషన్ అవర్ రేట్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకో, మిషన్ అవర్ రేట్ మనం చేస్తున్నాము అంటే మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. During the first month of operation, the following details are taken from the job list. సో ఏ జాబ్ కోసం ఎంతెంత వర్క్ చేసాం. సో నెంబర్ ఆఫ్ అవర్స్ మిషన్ యూజ్డ్ వితౌట్ ది యూజ్ ఆఫ్ ది కంప్యూటర్, విత్ ది యూజ్ ఆఫ్ ది కంప్యూటర్. ఇక్కడ క్వశ్చన్ కంపల్సరీ కాదు కంప్యూటర్ యూజ్ చేయడం అనేది. అంటే ఒక జాబ్ కి వాడాలి, కానీ ఆ జాబ్ కంప్లీట్ అవ్వాలంటే అన్ని గంటలు మీకు కంప్యూటర్ తో కాదు, కొన్ని గంటలు కంప్యూటర్ తో, కొన్ని గంటలు కంప్యూటర్ లేకుండా. సో వితౌట్ కంప్యూటర్, విత్ ది యూజ్ ఆఫ్ ది కంప్యూటర్. రైట్ అన్న? అలా అబ్జర్వ్ చేస్తే సి చూస్తే అసలు వితౌట్ ది యూజ్ ఆఫ్ కంప్యూటర్ లేకుండా మొత్తం విత్ ది యూజ్ ఆఫ్ ది కంప్యూటర్. బట్ ఏబి మాత్రం విత్ ఉంది, వితౌట్. ఓకేనా? అంటే ఇప్పుడు మన రేట్స్ కూడా చాలా జాగ్రత్తగా మనం సపరేషన్స్ చేయాలి.
అంతే కదా? Yes, sir. Yes, sir. You are required to compute the machine hour rate. సో ఇదంతా కూడా డేటా ఫస్ట్ మంత్ కదా? Yes, sir. First month, sir. ఫస్ట్ మంత్ ఇదంతా ఆపరేషన్ అంతా మంత్ లో ఇచ్చాడు, పైన క్వార్టర్ లో కొన్ని ఇచ్చాడు, పైన యానమ్ లో కొన్ని ఇచ్చాడు. మహానుభావుడు ఒకటి క్వార్టర్, ఒకటి యానమ్, ఒకటి మంత్. స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అన్నింటిని మనమే. ఓకేనా? Okay. You are required to compute the machine hour rate. ఇప్పుడు మిషన్ అవర్ రేట్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. మిషన్ అవర్ రేట్ అంటే రెండు ఇప్పుడు ఇక్కడ. ఎందుకని? అంటే ఇక్కడ కంప్యూటర్ యూజ్ చేస్తాడు కదా సార్, కంప్యూటర్ ప్లస్ యూజ్ చేస్తాడు, యూజ్ చేయకుండా చేస్తాడు. అంటే యూజ్ చేయకుండా చేసినప్పుడు ఛార్జ్ ఎంత, యూజ్ చేస్తే ఛార్జ్ ఎంత? Yes, sir. యూజ్ చేయకుండా చేస్తే ఛార్జ్ లో కంప్యూటర్ కి హైర్ ఛార్జ్ ఉండదు. ఉండదు సార్. యూజ్ చేస్తే కంప్యూటర్ హైర్ ఛార్జ్ per month తీసుకోవాలి సార్. అది కూడా మనం యాడ్ చేసుకోవాలి ఖర్చుకి. ఓకేనా? Yes, sir. For the firm as a whole, for the month when the computer was used and the computer was not used. ఆడే అడిగేశాడు, హ్యాపీ. అది అడగకపోయినా మన కామన్ సెన్స్ అప్లై చేస్తే రెండు సపరేట్ ఉంటాయని మనకు తెలియాలి. అలాగే జాబ్స్ కి సంబంధించి కాస్ట్ కూడా ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఓకే సార్. రేట్ జాబ్ వైజ్ అడుగుతున్నాడు, అదే మిషన్ అవర్ రేట్ విత్ కంప్యూటర్, వితౌట్ కంప్యూటర్, వితౌట్ కంప్యూటర్ రెండు అడుగుతున్నాడు. Yes, sir. క్లియర్ సార్. ఓకే, డన్. సో నువ్వు కొంచెం ఆలోచించి సాల్వ్ ఎలా చేయాలో ఆలోచించి కొంచెం జాగ్రత్తగా కొంచెం కామన్ సెన్స్ వాడి, ఏం పర్వాలేదు, ఈజీగా. ఇక్కడ మొత్తానికి చూసి జాగ్రత్తగా అర్థం చేస్తే అన్ని మంత్స్ లో కదా ఉన్నాయి. మన వర్క్ అంతా జరిగింది మంత్ కే కదా. ఫస్ట్ ఎక్స్పెండిచర్ ని మంత్ కి మార్చేద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ నోట్ నెంబర్ 1, కంప్యూటర్ చార్జెస్ పర్ annum. సారీ, పర్ మంత్ కదా మనకు కావాలి, పర్ మంత్. సో మనకి ఇచ్చింది ఎంత ఆల్రెడీ? 4,20,000 డివైడెడ్ బై 12. అంటే ఎంత పర్ మంత్ కంప్యూటర్ చార్జెస్? హైర్ చార్జెస్ కదా, 35,000 సార్. 35,000 పర్ మంత్ నాన్న. ఓకేనా? పర్ మంత్. కంప్యూటర్ వాడితే పర్ మంత్ కి నాకు ఎంత అవుతుంది? 30. నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 2, మిషన్ చార్జెస్. మిషన్ ఎక్స్పెండిచర్ కూడా పర్ మంత్ కి మార్చుకుందాం. ఫస్ట్ మంత్ కి ఎంత మారుస్తుందని చెప్పు. మంత్ డ్యూరింగ్ ది ఫస్ట్ మంత్ ఆఫ్ ఆపరేషన్ అన్నాడు సార్. అవును, మన డేటా అంతా కూడా యు ఆర్ రిక్వైర్డ్ టు కమ్. అవును, మనం అడిగింది కూడా మంత్ కి. మనకి ఇచ్చిన హవర్స్, జాబ్ డేటా అంతా కూడా దేనికి ఉంది? మంత్ కి. ఓకే కదా? ఓకే సార్. ఓకే, మిషన్ ఎక్స్పెన్సెస్ ఒక్కొక్కటి చెప్పినాను. ఫస్ట్ వన్ రెంట్. రెంట్ పర్ క్వార్టర్ ఉందన్న. క్వార్టర్ అంటే 3 months సార్. అంటే డివైడ్ బై ఏం చేయాలి? 3 చేయాలి సార్. ఓకేనా? సో 5833. 33. ఎస్ సార్. డిప్రిసియేషన్ per annum కి ఇచ్చాడు సార్. 2 lakh divided by 12, 16,667. కరెక్టే కదా నేను రాసింది? ఎస్ సార్. నెక్స్ట్ ఇండైరెక్ట్ చార్జెస్ 1,50 డివైడ్ బై 12, 12,500. సో ఓవరాల్ గా పర్ మంత్ ఎక్స్పెండిచర్ ఎంత? వెరీ గుడ్. ఎంత వచ్చింది? 35. సార్. సో మిషన్ ఎక్స్పెండిచర్ 35, కంప్యూటర్ ఎక్స్పెండిచర్ కంప్యూటర్ 35 సార్. ఓకే, ఇప్పుడు నన్ను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, క్వశ్చన్ లో మనల్ని అడుగుతుంది ఎక్స్పెండిచర్ గురించి కాదు, మనల్ని అడుగుతుంది ఏంటి? మిషన్ అవర్ రేట్. ఓకేనా? ఫస్ట్ వన్, వితౌట్ కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ లేదనుకో, నాకు అయ్యే ఖర్చులు ఏంటి? ఓన్లీ మిషన్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ పర్ మంత్ ఎంత? 35,000 సార్. 35. అయితే కంప్యూటర్ వాడకుండా మిషన్ నువ్వు ఎంతసేపు వాడావు? ఇది క్వశ్చన్. కంప్యూటర్ వాడకుండా మిషన్ సార్. కంప్యూటర్ వాడకుండా మిషన్ ఎంతసేపు వాడావు? ఇప్పుడు ఈ 35,000 ఉంది కదా నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 35,000 ఉంది కదా. ఎస్ సార్. నేను మిషన్ అవర్ రేట్ వితౌట్ కంప్యూటర్ మాట్లాడుతున్నాను. ఓకేనా? ఓకే సార్. నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, అసలు ముందు 35,000 ఉంది కదా. ఎస్ సార్. ఈ 35,000 ఏదైతే ఉందో, ఈ ఎక్స్పెండిచర్ కంప్యూటర్ తో కలిపా, కంప్యూటర్ తో కలపకుండానా? కంప్యూటర్ కలపకుండానే సార్. రాంగ్ నాన్న, రెండు. ఇప్పుడు ఈ మిషనే కదా కంప్యూటర్ కోసం వాడతాము, ఈ మిషనే కంప్యూటర్ లేకుండానే వాడతాము.
ఎస్ సార్. మన పాయింట్ అర్థం చాలా సార్. కాన్సన్ట్రేట్ చేయాలా, చాలా ప్రమాదకరమైన పాయింట్ ఇది. ఎస్ సార్. నువ్వు ఎస్ సార్. అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నిన్ను ఆలోచించారు మళ్ళీ. నేను ఏం అడిగాను చెప్పు క్వశ్చన్ నేను. ఓన్లీ వితౌట్ కంప్యూటర్ మిషన్ అవర్స్ అడిగారు సార్. ఇది కాదు, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను మిషన్ కి సంబంధించిన చార్జెస్ ఉన్నాయా? ఎస్ సార్. ఎంత? 35,000 సార్. ఇది ఎన్ని మిషన్ అవర్స్ కి అని నేను అడిగాను. అంటే విత్ కంప్యూటర్ వితౌట్ కంప్యూటర్ అని అడిగాను అసలు. ఫస్ట్ క్వశ్చన్ వితౌట్ కంప్యూటర్ సార్. రేట్ పక్కన పెట్టి, రేట్ బాగా ముందు 35,000 కాస్ట్ నేను మిషన్ కోసం ఖర్చు పెడుతున్నాను కదా పెర్ మంత్. ఈ 35,000 ఎన్ని అవర్స్ కి సంబంధించింది? ఓన్లీ మిషన్ ఎన్ని అవర్స్ పని చేస్తే అన్ని అవర్స్ సార్. ఆ మిషన్ ఎన్ని అవర్స్ పనిచేస్తే ఆ మిషన్ పనిచేయడం అనేది విత్ కంప్యూటర్ ఉంది, వితౌట్ కంప్యూటర్ ఉంది ఎస్ సార్. కదా నాన్న? అవును సార్. నేను అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వితౌట్ కంప్యూటర్ అయితే నా ఛార్జ్ ఎంత, విత్ కంప్యూటర్ అయితే నా ఛార్జ్ ఎంత, ఇది కదా నన్ను క్వశ్చన్ అడిగాడు. ఎస్ సార్. మిషన్ అవర్ రేటు వితౌట్ కంప్యూటర్ అయితే నా పరిస్థితి ఏంటి, విత్ కంప్యూటర్ అయితే పరిస్థితి అంటే అసలు ఇది ఎన్ని అవర్స్ కి ఎంత కనుక మొత్తం జాబ్ కి సంబంధించిన అవర్స్ కే కదా. ఎస్ సార్. మొత్తం జాబ్ అవర్స్ చూడు 600 ప్లస్ 400, ఏ జాబ్ కి ఎంత? 1000. 1000. ఇక్కడ 1500, ఇక్కడ 100. 1000, అంటే టోటల్ ఎంత? 1000. 1000, 1500, 1000. 3,500. అంటే ఈ 35,000 ఎన్ని అవర్స్ కి సంబంధించింది ఇది? 3,500 సార్. మిషన్ అయితే 3,500 అవర్స్ కి వాడాలి కదా, విత్ కంప్యూటర్ వితౌట్ కంప్యూటర్ తర్వాత. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అప్పుడు 35,000 కాస్ట్ విత్ కంప్యూటర్ అయినా వితౌట్ కంప్యూటర్ అయినా వాడతామా వాడమా? వాడతాం సార్. వాడతాం కదా. అంటే 35,000 కాస్ట్ ఎన్ని అవర్స్ కి? 35,000 3,500 అవర్స్ సార్. అంతేగాని ఒక్క స్పెసిఫిక్ గా వితౌట్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అవర్స్ మాత్రమే కాదు. ఎస్ సార్. బోత్ వితౌట్ యూస్ చేసినప్పుడు అవర్స్ ఎన్ని? ఇటు నుంచి టోటల్ చేస్తాను చూడు. 600 ప్లస్ 900 అంటే ఎంత? 1,500. ఎంత? 2,000. అంటే నేను కంప్యూటర్ వాడకుండా మిషన్ యూజ్ చేస్తాను 1000 అవర్స్, 1,500 అవర్స్. కంప్యూటర్ వాడుతూ పాటుగా మిషన్ 2,000. యూజ్ చేస్తాను 2,000 అవర్స్. 2,000 అవర్స్. ఎస్ సార్. పాయింట్ క్లియరా? ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. ఇప్పుడు చెప్పు. క్యాలిక్యులేట్ ది మిషన్ అవర్ రేట్ అని అడిగాడు. సెంటెన్స్ చదువుతాను. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ది మిషన్ అవర్ రేట్ ఫర్ ది ఫర్మ్ యాజ్ ఎ హోల్ ఫర్ ది మంత్. మంత్ కి అడిగాడు. when computer was used, when computer was నాట్ యూజ్. first when computer was not used అనుకుందాం. ఎస్ సార్. ఓకే, కంప్యూటర్ నాట్ యూజ్ అంటే నా టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 30,500. 35,000. ఎస్ సార్. డివిజన్ డివైడెడ్ బై 1,500 అవర్స్. 1,500 అవర్స్. వేస్తే చాలా మోసపోయినట్టు. వేస్తే దాని అర్థం ఏంటి? 35,000 నువ్వు ఎవరికి పనిచేస్తున్నట్టు? ఓన్లీ మిషన్ కే పని చేస్తాం. మరి ఎలా అవుతుంది? అప్పుడు డివైడ్ బై 3,500 ఇంటూ 1,500 ముందు ప్రపోర్షనేట్ గా కాస్ట్ ఎంతో చూడాలి. ఎస్ సార్. అంతే కదా? అంతే సార్. 35,000 ఇద్దరికి నేను ఇందాక నుంచి 2 సార్లు చెప్పాను. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు 3,500 1,500 పోర్షనే కదా వితౌట్ కంప్యూటర్ ఛార్జ్. ఎస్ సార్. ఏనన్నా? ఎస్ సార్. ఎస్ సార్. ఎంతన్నా? 15,000 సార్. 15,000 కాస్ట్ నాది. ఎస్ సార్. ఓకేనా? పెర్ అవర్ ఎంత అవుద్ది? ఇప్పుడు ఆటోమేటిక్ గా 15,000 డివైడెడ్ బై 1,500 అంటే దట్ ఈక్వల్స్ టు 10 రూపీస్. 10 రూపీస్. సార్ 35,000 డివైడ్ బై 3,500 వేసినా వస్తుంది కదా. 35,000 డివైడ్ బై 3,500 వేస్తే వస్తుంది. అంతేగాని అప్పుడు రెండు యూజ్ చేసినట్టు వస్తుంది సార్. పెర్ అవర్ కరెక్టే 10 రూపీస్ సార్. వాడచ్చు నాన్న. నువ్వు రెండు వాడేవని రెండింటికి కలిపే 3,500 పెర్ అవర్. ఎస్ సార్. ఎస్ సార్. ఆ 10 రూపీస్ ఇంటూ వితౌట్ కంప్యూటర్ ఎంత మిషన్ వాడావు? 1,500 అవర్స్ వాడాడు సార్. అప్పుడు 15,000 కాస్ట్ వస్తుంది. ఎస్ సార్. మీనింగ్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. 35,000 డివైడ్ బై 1,500 ఇచ్చా. 35,000 డివైడెడ్ బై 1,500 సార్. వితౌట్ కంప్యూటర్ క్వశ్చన్ లో ఎన్ని అవర్స్ చెప్పు? 1,500 సార్. కదా. ఇప్పుడు నేను 35,000 డివైడ్ బై 1,500 వేస్తే రైట్ రాంగ్ అని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. రాంగ్ సార్. అదైతే వేయకూడదు. అది వేసామంటే దాని అర్థం ఏంటి?
ఓన్లీ మిషన్స్ కే ఓన్లీ allocate చేసినట్టు మిషన్ అయిపోతుంది సార్. వాడేస్తాను రా బాబు, నేను అసలు కంప్యూటర్ వాడలేదని ఎస్ చెప్తున్నాను. సార్. మొత్తం కాస్ట్ అంతా అవును సార్. వితౌట్ కంప్యూటర్ కే అలకేట్ చేస్తున్నట్టు నువ్వు, అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. అక్కడ మిస్టేక్ చేస్తామని చెప్తున్నాను నేను. ఓకే సార్. కరెక్టే కదా నాన్న? కరెక్టే సార్. అప్పుడు చెప్పు, నువ్వు ఇదే పాయింట్ నువ్వు ఆలోచించి మళ్ళీ కొంచెం కామన్ సెన్స్ పెట్టి కొంచెం జాగ్రత్తగా విత్ కంప్యూటర్ గురించి ఆలోచిద్దాం. విత్ కంప్యూటర్ అంటే నా కాస్ట్ 35,000. ఏంటి 35,000 పర్ మంత్ సార్. పెర్ మంత్ పర్ హైట్ మంత్ కాస్ట్. చార్జెస్ ఆఫ్ ది మిషన్ ఎస్ సార్. ప్లస్ ప్లస్ 35,000 మళ్ళీ వేయాలి సార్. ప్లస్ 35,000 మళ్ళీ వేయాలి సార్. దేనికి సంబంధించింది? అది మిషన్ సంబంధించింది సార్. ఆహా, ఇలా గానీ చేస్తే మళ్ళీ మా సరే చెప్పు, ఏం చేద్దాం చెప్పైతే నువ్వు. మిషన్ కాస్ట్ 15,000 అయింది కదా, 15,000 తీసి 20,000 వేద్దాం సార్. ఓకే, అంటే ఇది ఎంత వేద్దాం? 20 20. వేద్దాం అంట, అంతేనా? అంతే సార్. వెరీ గుడ్. అంటే పైన 15,000 మిషన్ కాస్ట్ అయింది సార్. వితౌట్ కంప్యూటర్ విత్ కంప్యూటర్ రిమైనింగ్ కాస్ట్ కదా అవుతుంది. రిమైనింగ్ కంప్యూటర్ రిలేటెడ్ సార్ అది. అదనమాట 20 AC. డివిజన్ ఎంత వేయాలి చెప్పు? డివిజన్ 2,000 వేయాలి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఎంత అవుతుంది అప్పుడు? 27.5 సార్. 27.5 రైట్ అన్న. ఈ 27.5 అనేది ఏంటి? ఇట్ ఇన్క్లూడ్స్ కంప్యూటర్ అండ్ మిషనరీ. కంప్యూటర్ అండ్ మిషన్, రైట్ అన్న. ఇంత కాంప్లికేటెడ్ చేసుకునే బదులు సో సింపుల్ గా మనం దాన్ని సపరేట్ గా చేసుకుంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఎలా సపరేట్ చేసుకోవచ్చు చెప్పు? కంప్యూటర్ ఛార్జ్ పెర్ అవర్ అంటే 35,000 రూపీస్ ని కూడా ఓన్లీ కంప్యూటర్ కే కదా అనేది. ఎస్ సార్, ఓన్లీ కంప్యూటర్. ఓన్లీ కంప్యూటర్ అవర్స్ ఎన్ని? 2,000 సార్. అంటే డివైడ్ బై 2,000 అంటే ఎంత అవుతుంది చూడు? ఇది 17.5 సార్. ఇది 17.5 అండి, ఓకేనా? ఎస్ సార్. ఇది విత్ కంప్యూటర్ నాన్న, ఓకేనా? ఎస్ సార్. ఒకవేళ వితౌట్ కంప్యూటర్ కూడా నేను మిషన్ వాడుతున్నాను కదా. ఇప్పుడు విత్ కంప్యూటర్ తో నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది, వితౌట్ కంప్యూటర్ విత్ కంప్యూటరా? ఇప్పుడు వితౌట్ కంప్యూటర్ చేయాలి సార్ మనం. అప్పుడు వితౌట్ కంప్యూటర్ కూడా చేయాలి కదా. అంటే మిషన్ వితౌట్ కంప్యూటర్, మిషన్ విత్ కంప్యూటర్. నన్ను అర్థమవుతుంది మీనింగ్. ఫస్ట్ చెప్పిన 10 అనేది ఏంటి? మిషన్ వితౌట్ కంప్యూటర్. ఎస్ సార్. మిషన్ విత్ కంప్యూటర్ అంటే 2 ఐటమ్స్ ఉంటాయి దానిలో, కంప్యూటర్ ఛార్జ్, మిషన్ ఛార్జ్. మిషన్ ఛార్జ్ వితౌట్ కంప్యూటర్ నా ఉద్దేశం మిషన్ ఛార్జ్, ఓకేనా? మిషన్ ఛార్జ్ ఎంత? మిషన్ ఛార్జ్ సింపుల్, ఇందాకే చెప్పాను 35,000 డివైడ్ బై 3,500 వేయచ్చు. లేదు అంటే కనుక ఇందాక చేసినట్టు ఎంత కనిపెట్టచ్చు డైరెక్ట్ గా 10 రూపీస్. ఎలా చేసాం అంటే అది రెండింటికి కలిపి అనమాట. పెర్ అవర్ 10 రూపీస్. ఇప్పుడు ఎంత అవుతుంది టోటల్? 27.5 సార్. ఇలా చేసింది కూడా అదే కదా. ఎస్ సార్. కానీ ఇలా ప్రజెంట్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే దానికి సపరేట్ అన్నమాట. ఎస్ సార్. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడడానికి ఈజీ, అర్థమవుతుందా? క్వశ్చన్ చూడడానికి ఈజీ. sir. ఎగ్జామ్ దీనికోసం ఎన్ని తంటాలు పడతారు స్టూడెంట్స్. కామన్ సెన్స్ వాడరు Okay, కదా, ప్రమాదం అక్కడే ఉంటుంది అన్నమాట. కొంచెం ఆలోచించాలి, ఓకేనా? ఓకే సార్. అప్పుడు మిషన్ అవర్ రేటు ఒక రేటు 10, ఒక రేటు 27.5. ఎలా వచ్చింది అర్థమైందా? అర్థమైంది సార్. ఒక రేటు 10 ఎందుకు చేసామంటే మిషన్ వాడితే ఆ మిషన్ కంప్యూటర్ కి వాడతాము, కంప్యూటర్ లేకుండానే వాడతాము. ఒకవేళ మిషన్ వాడితే 10 రూపీస్. అది ఆన్సర్ మీనింగ్. ఎస్ సార్. అదే విత్ కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటి? నేను మిషన్ వాడతాను, కంప్యూటర్ వాడతాను. మిషన్ వాడితే 10 రూపీస్, కంప్యూటర్ వాడితే 17.5 రూపీస్. అంటే టోటల్ చార్జ్ చేస్తాను 27.5 సార్. 27.5 చార్జ్ చేస్తాను. ఎస్ సార్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అయితే క్వశ్చన్ ఇది ఒకటే అడగాలి, ఇంకోటి ఏమో అడిగారు చూడు. ఇండివిజువల్ జాబ్స్ అడిగారు సార్. అడిగాడు కదా. ఎస్ సార్. ఈ పాయింట్ అంతా క్లియర్ అయినా మళ్ళీ ఇంకేమైనా చెప్పాలా? క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్. కొంచెం కామన్ సెన్స్ చెప్పి ఇండివిజువల్ జాబ్స్ పరిస్థితి ఏంటో చెప్దాం. ఇండివిజువల్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాస్ట్ అడుగుతున్నాను, ఓకేనా? ఎన్ని జాబ్స్ ఉన్నాయి దీనిలో? 3 సార్. జాబ్స్ బి సి, అంతేనా? 3 జాబ్స్. సార్. 3 జాబ్స్ ఉన్నాయి. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఏ బి సి, రైట్? ఆ క్వశ్చన్ లో డేటా ఏముందో, సెంటెన్స్ జాబ్ కి ఎన్ని అవర్స్ పనిచేస్తాయి?
విత్ కంప్యూటర్ వితౌట్ Yeah. కంప్యూటర్ రెండు ఉన్నాయి కదా. ఎస్ సార్. ఆ వితౌట్ కంప్యూటర్ జాబ్ ఏ కోసం ఎన్ని గంటలు స్పెండ్ చేశారు క్వశ్చన్ లో ఉంది. 600. 600 hours అయినా వితౌట్ కంప్యూటర్ అనేది. ఎస్ సార్. సో కంప్యూటర్ లేకపోతే మిషన్ ఛార్జ్ ఎంత? 10 సార్. 10 అంటే ఎంత అమౌంట్? 600. 6000. జాబ్ కాస్ట్ వేస్తున్నాను, ఓకేనా? ఓకే సార్. ఒక జాబ్ కి వేస్తాను, తర్వాత బీసీ నువ్వు చెప్తు కానీ. ఎస్ సార్. ఆ విత్ కంప్యూటర్ అయితే ఎన్ని గంటలు With పనిచేస్తుంది computer. విత్ కంప్యూటర్? 400 సార్. 400 ఇంటూ 27.5 సార్. 27.5. ఎందుకంటే మిషనరీ యూస్ చేస్తాం సార్, కంప్యూటర్ యూస్ చేస్తాం సార్. బోత్ కాస్ట్ 27.5 సార్. 27.5 కదా. ఎస్ సార్. మళ్ళీ వచ్చాయి 11,000 సార్. 11,000. అప్పుడు టోటల్ జాబ్ కాస్ట్ ఎంత? 17,000 సార్. 70,000 కదా నాన్న. ఇప్పుడు ఈ జాబ్ కి పెర్ అవర్ రేట్ ఎంత? వాడు అడుగుతున్నాడు మిషన్ అవర్ రేట్ ఫర్ జాబ్స్. ఈ జాబ్ కి మొత్తం కాస్ట్ ఎంత? 17,000 డివైడెడ్ బై 70,000. ఈ జాబ్ కోసం ఎన్ని అవర్స్ మొత్తం? 1000 అవర్స్ సార్. అంటే పెర్ అవర్ రేట్ ఎంత? 17 రూపీస్ సార్. ఇది ఓవరాల్ వ్యూ లో మనం చెప్తున్నాం, అర్థమవుతుంది. దీనికి ఏ మీనింగ్ లేదు మళ్ళీ, ఎస్ సార్. ఓకేనా? 17 అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? జాబ్ కోసం టోటల్ గా 17,000 ఖర్చు పెట్టాను, జాబ్ కోసం ఓవరాల్ గా 1000 అవర్స్ స్పెండ్ చేశాను విత్ కంప్యూటర్ విత్ వాట్ ఇట్ మేబీ. ఎస్ అంటే మిషన్ నేను 1000 అవర్స్ పని చేశానా లేదా? 1000 అవర్స్ వర్క్ చేశారు. ఎస్ సార్. విత్ కంప్యూటర్ వితౌట్ కంప్యూటర్ 1000 అవర్స్ పని చేసిందా? ఎస్ సార్. బట్ జాబ్ కాస్ట్ 17. అంటే ఓవరాల్ గా వారికి అయినటువంటి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవరాల్ గా మిషన్ అవర్ రేట్ ఎంత? 17. 17 రూపీస్ సార్. జాబ్ జాబ్ ఏ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇదే విధంగా Yes, జాబ్ sir. బి కు చెప్పచ్చా లేదా? చెప్పచ్చు సార్. జాబ్ బి కి ఎన్ని అవర్స్ వితౌట్ కంప్యూటర్? వితౌట్ కంప్యూటర్ 900 అవర్స్ సార్. 900 ఇంటూ 10 అన్నాను, అంటే 10. 9,000. 9,000. అలాగే విత్ కంప్యూటర్ 600 ఇంటూ 27.5. 600 ఇంటూ 27.5 అంటే ఎంత అన్న? 16,500. ప్లస్ చేస్తే 25,500. 25,500. 500. రేట్ ఎంత అవుతుంది? 25,500 డివైడ్ బై 1,500 సార్. ఎన్ని మిషన్ అవర్స్ మొత్తం? 1,500 కదా. 17 జాబ్ సార్. బి కి అప్పుడు ఎంత అవుతుంది? 17 సార్. మళ్ళీ 17. ఓకేనా? ఎస్ సార్. జాబ్ సి కూడా చూడు, అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఎన్ని అవర్స్? నిల్. జాబ్ సీకి వితౌట్ కంప్యూటర్ అయితే ఏం లేదు సార్. విత్ కంప్యూటర్ ఎన్ని? 1000 అవర్స్ సార్. 1000 ఇంటూ 27.5. దట్ ఈక్వల్స్ టు 27,500. అప్పుడు టోటల్ కూడా అదే అవుతుంది కదా. ఎస్ సార్. సో పెర్ అవర్ ఎంత అవుతుంది? 27,500 డివిజన్ 1000 అంటే దట్ ఈక్వల్స్ టు 27. 27.5. జాబ్ వైజ్ మిషన్ అవర్ రేట్ అడిగాను నన్ను. సెకండ్ క్వశ్చన్ అర్థమవుతుందా? ఎస్ సార్. అదనమాట మీనింగ్. సో సెంటెన్స్ చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, అర్థం చేయాలి. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. సో చెక్ చేసుకున్నాను, ఎవరికైనా ఏమైనా దీనిలో డౌట్ ఉందేమో. క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4 చెప్పండి నేను. మా వెంకటలక్ష్మి అర్థమైందేనండి సమ్ము? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్ నా. ఈ క్వశ్చన్ లో చేసే మిస్టేక్స్ కూడా నేను చెప్పాను, అబ్జర్వ్ చేయండి. మనం జనరల్ గా చేసే మిస్టేక్స్ 35,000 డివైడెడ్ బై మిషన్ అవర్ రేట్ వితౌట్ కంప్యూటర్ అన్నప్పుడు 35,000 డివైడెడ్ బై వితౌట్ కంప్యూటర్ ఉండే 1,500 అవర్స్ వేసి చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఎస్ సార్. ఆ 1,500 నువ్వు డివిజన్ లో వెయ్యాలి అంటే వితౌట్ కంప్యూటర్ మిషన్ యూసేజ్ వాల్యూ ఓన్లీ 15,000. ఎస్ సార్. అంటే 10 రూపీస్ పెర్ అవర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంతేగాని 35,000 డివైడెడ్ బై 1,500 వేసి చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు మిస్టేక్, 23.33 వేస్తారు. అక్కడ మాత్రం చాలా దారుణంగా మిస్టేక్ దొరికిపోతారు. క్లియర్? ఎస్ సార్. రైట్ నా, థ్యాంక్ యూ. దీంతో క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. చెప్పమ్మా. సార్ అక్కడ మిషన్ అవర్ రేట్ ఉంది కదా సార్, మీ సెకండ్ మెథడ్ చెప్పారు కదా సార్. సెకండ్ మెథడ్ ఏంటమ్మా? కిందన చెప్పారు కదా సార్ 35,000 బై అవును 3,000. 3,000 అది ఎలా వచ్చింది సార్?
ఇదా Yes, sir. సెకండ్ దాని గురించి అడుగుతున్నావా? Yes, sir. కింద 10 మిషన్ అవర్ రేట్ విత్ కంప్యూటర్ అంటే దానిలో ఏమేమి పని చేస్తుంది? మిషన్ ఏమేమి ఖర్చులు ఉంటాయి? మిషన్ ఖర్చులు ఉంటాయి, కంప్యూటర్ ఎక్స్పెండిచర్. కంప్యూటర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది సార్. కంప్యూటర్ ఎక్స్పెండిచర్ ఎంత? కంప్యూటర్ ఎక్స్పెండిచర్ 35,000 సార్. అది ఎన్ని అవర్స్ కి సంబంధించింది? అవర్స్ వచ్చేసి 2000 hours. కంప్యూటర్ సంబంధించిన అవర్స్ 2000 కదా? Yes, sir. సో 35,000 డివైడ్ బై 2000 17. Yes, sir. ఇప్పుడు మిషన్ అన్నాను అనుకో, మిషన్ సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత? మిషన్ కి 35,000. 35,000 సార్. కానీ ఆ మిషన్ ఎక్స్పెండిచర్ ఒక్క కంప్యూటర్ కన్నా వితౌట్ కంప్యూటర్ కూడా వాడతామా? విత్ కంప్యూటర్ రెండిటికి సార్ ఎక్స్పెన్సెస్. రెండింటికి వాడతా అంటే 35,000 రెండింటికి. అంటే దాని డివిజన్ దేంతో చేయాలి? ఇప్పుడు రెండింటికి సంబంధించిన అవర్స్ తో డివైడ్ చేయాలి, అప్పుడు పెర్ అవర్. Yes, sir. 35,000 డివైడ్ బై 35,000 3,500 10 వస్తుంది. లేదు సార్ నాకు ఎలా కరెక్ట్ గా అనిపించింది అనుకో, అక్కడ నేను వితౌట్ కంప్యూటర్ సంబంధించినటువంటి మిషన్ ఛార్జ్ ఎంత? అప్పుడు మెషిన్ ఎక్స్పెన్సెస్ ఎంతో స్పెసిఫిక్ గా కనుక్కోవాలి సార్. ఎందుకు నాన్న, చాలా ఈజీ. ఇప్పుడు 35,000 ఉందా? Yes, sir. విత్ కంప్యూటరా? Yes, sir. రెండు పార్ట్స్ ఉన్నాయా? Yes, sir. 35,000 ఖర్చు నాన్న. విత్ కంప్యూటర్ ఎన్ని అవర్స్ చెప్పు? విత్ కంప్యూటర్ అయితే 1,500 సార్. 1,500 వితౌట్ కంప్యూటర్ కదా? వితౌట్ కంప్యూటర్ అయితే 1,500 సార్. విత్ వితౌట్ కంప్యూటర్ కంప్యూటర్ 1,500, విత్ కంప్యూటర్ 2,000 సార్. 2,000 అంతేనా? అంతే సార్. ఇప్పుడు వితౌట్ కంప్యూటర్ అన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూషన్ వచ్చింది, వితౌట్ కంప్యూటర్ అన్నాను అనుకో, దీని కాస్ట్ ఎంత చెప్పు? దీని ప్రపోర్షనేట్ గా మార్చేయాలి కదా ఇప్పుడు. Yes, sir. Yes, sir. అప్పుడు మార్చేసే పోనీ 1,500 పోర్షన్ ఎంత అవుద్ది? 35,000 డివైడ్ బై 3,500 into 15,000 అంటే ఎంత? 15,000 పోర్షన్. Yes, sir. ఓకేనా? Yes, sir. విత్ కంప్యూటర్ పోర్షన్ ఎంత? 20,000. Yes, sir. మిషన్ కాస్ట్ ని 2 ముక్కలు చేస్తాను, Yes, sir. కంప్యూటర్ తో పాటు కంప్యూటర్ లేకుండా. Okay, sir. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వితౌట్ కంప్యూటర్ అంటే వితౌట్ కంప్యూటర్ అన్న విత్ కంప్యూటర్ అయినా మిషన్ ఛార్జ్ ఎంత పెర్ అవర్? 15,000 డివైడ్ బై 1,500 ఎంత? 10 rupees, sir. 20,000 డివైడ్ బై 2,000 ఎంత? 10 rupees, sir. అంటే మిషన్ వాడితే చాలు, కంప్యూటర్ తో వాడతావా కంప్యూటర్ లేకుండా వాడతావా నీ ఇష్టం. Yes, sir. మిషన్ వాడితే 10 రూపీస్. అర్థమవుతుందా? ఇప్పుడు వితౌట్ sir. కంప్యూటర్ అంటే, విత్ కంప్యూటర్ అంటే మిషన్ వాడతావా వాడమా? విత్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ వాడతాం సార్. కంప్యూటర్ వాడతాం, మిషన్ కూడా వాడతాం సార్. అంటే 10 రూపీస్ యాడ్ చేయాలిగా. Yes, sir. అంతే. అది యాక్చువల్ గా 3,000 అనుకున్నాను సార్. 3,500 3,000 ఏముండదు, 3,500. 10 రూపీస్ ఎలా వస్తుందమ్మా లేకపోతే? ఓకేనా? Yes, sir. ఓకేనా, రైట్. ఏదైనా మిషన్ వాడితే 10 రూపీస్. కంప్యూటర్ వాడితే కంప్యూటర్ ఛార్జ్ ఎక్స్ట్రా, కంప్యూటర్ వాడకపోతే వితౌట్ కంప్యూటర్ ఛార్జ్. సింపుల్. Yes, sir. ఓకేనా? Yes, sir. ఓకేనా? Thank you, sir. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీట్ అయిపోయిందమ్మా. సో మీరు చేయాల్సిన పని క్వశ్చన్ నెంబర్ 5 హోంవర్క్ చేయాలన్నా మిషన్ అవర్ రేట్. క్వశ్చన్ నెంబర్ 5 ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 5 సిమిలర్ టు ఇందాక మనం చేసాం కదా ఆపరేటర్స్, కొంచెం ఆ మోడలే. సొంతంగా ట్రై చేస్తే చేయొచ్చు. కొంచెం క్రిటికల్ క్వశ్చనే, కానీ మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ నెంబర్ 5 ఖచ్చితంగా కొంచెం క్రిటికల్, కానీ కొంచెం వాడి జాగ్రత్తగా ఆలోచించి సొంతంగా చేయండి. ఫస్ట్ సొంతంగా చేస్తే నువ్వు మిస్టేక్స్ చేస్తావు, అప్పుడు వచ్చాక నువ్వు వెరిఫై చేసుకో, అప్పుడు నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. క్రిటికలే అలా అని చెప్పి కష్టమే అలా అని చెప్పి రాదని అన్నాను, జాగ్రత్తగా కాన్ఫిడెంట్ చదివితే వచ్చేస్తాను. రైట్? సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివి ఇంట్లో వర్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 67 అంతా కూడా ఓవర్ హెడ్ గురించి. క్వశ్చన్ నెంబర్ 6 మళ్ళీ చూద్దాం. దీంతో మనకి మిషన్ అవర్ రేట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ క్యాలిక్యులేషన్ థియరీ అంతా డిస్కస్ చేస్తాం. దాంతో పాటుగా మనం ఏం డిస్కస్ చేస్తాం? మిషన్ అవర్ రేట్ కూడా కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్.
సో అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిషన్ అవర్ రేట్ సమ్స్ మీరు చేస్తారు కదా, ఒక సమ్ ఇచ్చాను వర్క్, నేను 3 సమ్స్ సాల్వ్ చేశాను, ఒక సమ్ వర్క్ ఇచ్చాను. ఆ ఒక సమ్ కూడా ఈజీ అని నేను కొంచెం జాగ్రత్త కాన్సన్ట్రేట్ గా చదివితే మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు. రైట్, సాల్వ్ చేయండి, సొంతంగా చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్ గా సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఎలా డైవర్ట్ అయిపోతున్నాము అనేది మనకు తెలుస్తుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. క్వశ్చన్ మిషన్ అవర్ రేట్ సమ్ ఎప్పుడు చేస్తున్నా ఒకటే, సెంటెన్స్ ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి చదివి చేయాలి, అంతే. రైట్ రైట్ నౌ సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఓవర్ చాప్టర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సార్లు మెజారిటీ టైమ్స్ ఓవర్ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఓవర్ అబ్జర్ప్షన్. మళ్ళీ చెప్తున్నాను నేను. సో మిషన్ అవర్ రేట్ ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ సార్లు రిపీటెడ్ అయింది. ఓవర్ హెడ్ నుంచి, ఓవర్ హెడ్ టాపిక్ నుంచి ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ లో మిషన్ అవర్ రేట్ ఒకటి, రెండోది అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. ఇవి రెండు లేటెస్ట్ ట్రెండ్స్ అనే. బిఫోర్ అయితే కనుక ఆ రీఅపోర్షన్మెంట్ ఉంది కదా, సర్వీస్ డిపార్ట్మెంట్స్ 3 మెథడ్స్, డైరెక్ట్ అపోర్షన్మెంట్, రెసిప్రోకల్, నాన్ రెసిప్రోకల్, అది ప్రీవియస్ ట్రెండ్ అన్న. సో లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఈస్ మిషన్ అవర్ రేట్. ఓకేనా? సో ఆర్ అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. 5 మార్క్స్ కి అలా క్వశ్చన్స్ అడుగుతాడు. మిషన్ అవర్ రేట్ అయితే అరౌండ్ 10 మార్క్స్ వరకు అడగచ్చు, 8 to 10. సో కానీ ఏదైనా లేటెస్ట్ ట్రెండ్ అది ఓవర్ చాప్టర్ నుంచి ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్న. సో క్వశ్చన్ నెంబర్ పాయింట్స్ అన్న, రెండు కాన్సెప్ట్స్ అన్న. ఒకటి మిషన్ అవర్ రేట్, రెండోది ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. రైట్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అన్న. సో ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ సింపుల్ అని ఇన్స్టిట్యూట్ ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా దీన్ని అర్థం మొత్తాన్ని చెప్పేశారు. సింపుల్ డయాగ్రామ్, ఓవరాల్ అనాలిసిస్ మొత్తం తెలుసుకోవాలి. కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా? దిలీప్, సో దీని దిలీప్ తో మనం స్టార్ట్ చేద్దాం. దిలీప్. సో దిలీప్, దీని డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు నువ్వు నాకు మీనింగ్ చెప్పు. మీనింగ్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ నీకు గుర్తుందా? ఆల్రెడీ నేను ఏమైనా చెప్పానా నీకు? ఏంటి చెప్పాను చెప్పు. యాక్చువల్ కన్నా ఎక్కువగా మనం అలొకేట్ చేస్తే దాన్ని ఓవర్ అబ్జార్ప్షన్ అంటాం సార్. వెరీ గుడ్, రైట్. నేను ఇక్కడ రాస్తున్నాను, ఫస్ట్ మీనింగ్ రాస్తున్నాను. ఓవర్ అబ్జార్ప్షన్ అంటే ఛార్జ్. సో కస్టమర్ కి నేను ఛార్జ్ చేసేది ఓవర్ గా ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఈజ్ మోర్ దాన్ ది యాక్చువల్. అంటే నేను అబ్జార్బ్ చేసింది యాక్చువల్ గా ఏముంటది? ఎక్కువ ఉంటుంది. కొంతమంది రివర్స్ చెప్తుంటారు, యాక్చువల్ ఈజ్ లెస్ దాన్ ది అబ్జార్బ్. ఏదైనా మీనింగ్ ఒకటే కదా. అబ్జార్బ్డ్ ఈజ్ మోర్ దాన్ ది యాక్చువల్ అన్నా, యాక్చువల్ ఈజ్ లెస్ దాన్ ది అబ్జార్బ్డ్ అన్నా మీనింగ్ ఒకటేనే కదా. సో ఈ కేసు ఏమంటాం? ఓవర్ అబ్జార్బ్. ఆ క్వశ్చన్ ఇప్పుడు వెంటనే, ఈ ఓవర్ అబ్జార్ప్షన్ అనే ఈ సిచ్యువేషన్ ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ లాస్? నేను అకౌంటింగ్ లో ఓవర్ గా అబ్జార్బ్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ లాస్? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్. ఎందుకన్నా నేను కస్టమర్ కి ఏం చేస్తాను? ఎక్కువ ఛార్జ్ చేశాను. ఛార్జ్ ఎక్కువ చేస్తే నాకు బెనిఫిటే కదా. 80 రూపీస్ అనుకున్న కాస్ట్ కాస్త 82 రూపీస్ ఛార్జ్ చేస్తే యాక్చువల్గా 80 అయింది. అంటే 2 రూపీస్ ఎక్సెస్ ఛార్జ్ చేశానంటే ఆడి దగ్గర నుంచి ఎక్కువ రికవర్ చేశాను కదా. అంటే నాకు వచ్చే రెగ్యులర్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఏం చేశాను? రికవర్ చేస్తాను. కానీ దీనివల్ల మనకి ప్రాఫిటే, బట్ కస్టమర్ ఏం చేస్తాడు? ఫీల్ అవుతాడు, అయ్యో వీడు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు, మనం వేరే ఆర్గనైజేషన్కి వెళ్తే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందేమో, అక్కడే కొనుక్కుందాం, అక్కడ పోతారు. అర్థమవుతుందా? రెండో కేసు అండర్ అబ్జార్ప్షన్. మీనింగ్ అర్థమవుతుంది కదా? అండర్ అబ్జార్ప్షన్ అంటే మీనింగ్ ఏంటి? అబ్జార్బ్డ్ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్. అబ్జార్బ్డ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ది యాక్చువల్. నేను కస్టమర్ కి తక్కువ ఛార్జ్ చేస్తాను. తక్కువ ఛార్జ్ చేస్తే ఆర్గనైజేషన్ ఏంటి? లాస్ట్ ది ఆర్గనైజేషన్. పాయింట్ క్లియర్ కదా ఫస్ట్? ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను? ఆర్గనైజేషన్ ఆర్ ఎంటిటీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? రైట్. ఇప్పుడు నీకు అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ మీనింగ్ తెలిసింది కదా.
డెఫినేషన్స్ నోట్స్ లో రాసుకోవాలి. వాట్ ఇస్ మెంట్ బై అండర్ అబ్జార్ప్షన్? అబ్జార్బ్డ్ ఓవర్హెడ్ is less than the actual overhead. So it is a loss to the organization. What is meant by over absorption? The absorbed value is more than the actually incurred overhead. That means it is a profit to the organization or benefit to the organization. Right? Yes, sir. Right. Second, నిజంగా మారితే రెండు కరెక్ట్. అది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే కస్టమర్ లూజ్ అవుతాం, తక్కువ అయితే మనం లాస్ బేట్ చేయాలి కదా నాన్న. Yes, sir. సో రెండు కరెక్ట్ ప్రొసీజర్స్ అయితే కావు. మన క్యాలిక్యులేషన్ అంతా ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఆ ఓవర్ హెడ్ ప్రీడిటర్మెంట్ ఓవర్ హెడ్ రేట్ ఫ్యూచర్ లో ముందే ప్లాన్ చేసిన ఓవర్ హెడ్ రేటు రియాలిటీలో అది అవ్వేలాగా మనం ప్లాన్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకేనా? Yes, sir. అది మనం ఎప్పుడు యాక్యురేట్ గా ఉండడానికి ప్రయత్నించాలి. బట్ యాక్యురేట్ గా ఉండదు, డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మన అకౌంటింగ్ లో అడ్జస్ట్ చేయాల్సిందే. ఓకేనా? ఆ డిఫరెన్స్ ని ఎలా ట్రీట్ చేయాలనేది ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కాన్సెప్ట్. ఓకే కదా? Yes, sir. Right. So treatment of under or over absorption of overheads can be understood with the following diagram. Right. Is there any under or over absorption overhead? First check చేయాలంట. ఎందుకంటే యాక్చువల్ ఎంత అయింది, ఎస్టిమేషన్ చార్జ్ ఎంత, డిఫరెన్స్ ఉందా లేదా? డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. సో ఎస్ ఉంది, లేకపోతే ఇంకా అసలు క్వశ్చన్ కి ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఉండదు కదా, ఎప్పుడు ట్రీట్మెంట్ ఉంటుంది? Overall under absorption. ఉంటేనే ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఇఫ్ ఎస్ అంటే దట్ మీన్స్ అండర్ గానీ ఓవర్ గానీ ఉంది. రైట్. If under or over absorption amount is small and చిన్నదే, పెద్ద వేరియేషన్ కాదని ఎవరు బేర్ చేస్తారు? చిన్నదైనా పెద్దదైనా చెప్పగా Organizations. ఆర్గనైజేషన్ బేర్ చేయాలంటే అది ప్రాఫిట్ ఏమవుద్ది? ఖర్చు పెరగచ్చు. Yes. అండ్ ఓవర్ అబ్జార్ప్షన్ అయితే ఏమవుద్ది? Increase అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది. అండర్ అబ్జార్ప్షన్ అయితే ఏమవుద్ది? Decrease అవుతుంది. అంతే కదా? Yes, sir. నీకు అర్థమవుతుందా? సో దట్ మీన్స్ ఇట్ ఈస్ చార్జ్ టు కాస్టింగ్ P&L account. ఓకేనా? Yes, sir. నెక్స్ట్, ఒకవేళ స్మాల్ కాదనుకో, అంటే అమౌంట్ కొంచెం డిఫరెన్స్ బై వేరియేషన్ ఎక్కువ వచ్చింది, వేరియేషన్ ఎక్కువ వచ్చింది, ఎక్కువ వేరియేషన్ వచ్చింది. చిన్న అమౌంట్ అయితే డైరెక్ట్ గా P&L మనం ఆర్గనైజేషన్ బేర్ చేసామని చెప్తాం. P&L అంటే ఆర్గనైజేషన్ బేరింగ్. ఓకేనా? Yes, sir. ఒకవేళ అది చిన్న అమౌంట్ కాదని పెద్ద అమౌంట్, వెంటనే మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. అంటే నో అంటే ఫస్ట్ అర్థం ఏంటి? Small కాదు. అమౌంట్ ఈజ్ నాట్ స్మాల్, దట్ మీన్స్ ఇట్స్ అమౌంట్ ఈజ్ బిగ్గర్ అమౌంట్. ఓకేనా? Yes, sir. ఓకే. నెక్స్ట్, అది ఎందువల్ల అని క్వశ్చన్ రైజ్ చేస్తాను అనమాట. నో అన్నప్పుడు వెంటనే క్వశ్చన్ డ్యూ టు రాంగ్ ఎస్టిమేషన్ అండ్ అబ్నార్మల్ రీజన్స్. అబ్నార్మల్ అంటే ఆర్గనైజేషన్ చేసిన మిస్టేక్స్ వల్ల జరిగింది. ఆర్గనైజేషన్ మిస్టేక్స్ చేసి జరిగితే మళ్ళీ ఎవరు బేర్ చేయాలి? Organizations. అందుకనే మళ్ళీ ఎస్ అయితే ఎవరు తీసుకెళ్ళిపోయాడు? మళ్ళీ Costing P&L. అర్థమవుతుందా? Yes, sir. ఆర్గనైజేషన్ మిస్టేక్స్ వల్ల కాదు, నార్మల్ కాస్ట్ చేంజెస్ అంటే లైక్ మార్కెట్ లో ట్రెండ్ వల్ల కాస్ట్లు అన్ని పెరిగిపోయాయి, అందుకనే నాకు ఇంత వేరియేషన్ వచ్చింది అనే రీజన్ నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే అప్పుడు కాస్టింగ్ P&L కి తీసుకెళ్లకుండా నన్ను అబ్జర్వ్ చేయి. కాస్టింగ్ P&L కే తీసుకెళ్తాం కానీ ప్రొసీజర్ మారుస్తాం. చూడు, నో అయితే వాడు ఏం చెప్తున్నా చూడను, క్యాలిక్యులేట్ సప్లిమెంటరీ రేట్ అండ్ చార్జ్ టు 3 విషయాలు. ఏంటది? కాస్ట్ ఆఫ్ సేల్స్ కి కొంత, ఫినిష్డ్ గూడ్స్ కి కొంత, WAP కి కొంత. అంటే అవుట్పుట్ ని 3 కేటగిరీస్ కింద విడదీస్తాను. ఏంటంటే అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే నేను ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఏమవ్వచ్చు? సేల్ అయిపోయి ఉండొచ్చు, సేల్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే నా దగ్గర ఉండిపోవచ్చా లేదా? నా దగ్గర ఉండిపోతే ఏ ఫామ్ లో ఉండొచ్చు? ఫినిష్డ్ గూడ్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఖర్చు చార్జ్ చేయడం అంటే నాన్న అబ్జర్వ్ చేయని యాక్చువల్ గా అమౌంట్ అంటే ఆ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడక్షన్ కోసం కదా ఇదంతా. కస్టమర్ అంటే ఆల్సో అవుట్పుట్ కి నేను అన్ని అబ్జర్వ్ చేసేసాను అకౌంటింగ్ లో. చేశాక నాకు తెలిసింది ఈ రెండ్ లో అవుట్పుట్ అన్ని నేను అమ్మలే, కొన్ని అమ్మాను కొన్ని అమ్మలే. అమ్మితే దాన్ని ఏమంటాను? సేల్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్. అమ్మకుండా నా దగ్గర ఉండిపోతే ఫినిష్డ్ గూడ్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. WAP. రెండిట్లో ఎక్కడో దగ్గరే కదా ఉంటుంది. ఇవి అన్కంప్లీటెడ్, ఇదేంటిది కంప్లీటెడ్. అంటే నా కాస్ట్ ని అంటే అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ ని 3 అవుట్పుట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 3 అవుట్పుట్స్ కి ఏం చేయాలంట? డిస్ట్రిబ్యూట్. కానీ నువ్వు అబ్జర్వ్ చేయి, 3 అవుట్పుట్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి, ఇలా డైరెక్ట్ గా P&L కి పంపించడం వల్ల ఉండే బెనిఫిట్ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఇలా మూడింటికి పంపించడం వల్ల పీరియడ్ చేంజ్ అయిపోతుంది.
ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈ పీరియడ్ లో ఉంటుంది, మరి ఫినిష్డ్ గూడ్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి యాడ్ చేయడం వల్ల అది ఏ పీరియడ్ లో కన్వర్ట్ అవుతుంది నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ కింద? నెక్స్ట్ ఇయర్ సార్. నెక్స్ట్ ఇయర్ లో కన్వర్ట్ అవుతుంది. ఈ ఇయర్ లో అయితే కన్వర్ట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నేను నా జరిగిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ నేను ఏం చేస్తున్నాను? స్ప్రెడ్ చేస్తున్నాను. ఎస్ సార్. నాకు జరిగిన ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ నేను ఏం చేస్తున్నాను? స్ప్రెడ్ చేస్తున్నాను. కరెంట్ పీరియడ్ కొంత, నెక్స్ట్ పీరియడ్ కొంత. ఓకేనా? ఎస్ సార్. రైట్. దీన్ని అందుకనే ప్రోరేషన్ అని కూడా అంటుంటారు. రైట్ అన్న. మనకి యాక్చువల్ గా ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ లో 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. సింగిల్ పీరియడ్ కరెక్షన్, మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ అంటాం. కరెక్షన్ ఓకేనా. సింగిల్ పీరియడ్ కరెక్షన్ అంటే అది ఏ పీరియడ్ లో జరిగిందో ఆ పీరియడ్ లోనే మొత్తం అంతా పిఎన్ఎల్ పంపించాడు. ఎస్ సార్. అది రీజన్ ఏంటి? మొత్తం అంతా ఎప్పుడు పిఎన్ఎల్కి వెళ్ళిపోతుంది? అమౌంట్ చిన్నదైనా Or లేదు abnormal. ఆర్గనైజేషన్ యొక్క మిస్టేక్ అయినా అది ఇమీడియట్ గా ఆ ఇయర్ లోనే లాస్ ఆర్ ప్రాఫిట్ కింద రికగ్నైజ్ చేస్తాం. ఎస్ సార్. ఒకవేళ అది నార్మల్ కాస్ట్ చేంజెస్ అయితే, జనరల్ చేంజెస్ అయితే, స్మాల్ కాదు అలాగే రాంగ్ ఎస్టిమేషన్స్ కూడా కాదు, కాస్ట్ చేంజెస్ వల్ల జరిగినటువంటి మార్పు అయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలంట? ప్రోరేషన్ చేయాలంట. మల్టిపుల్ పీరియడ్ కి అపోర్చ్మెంట్ చేయాలంట. అంటే ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ సేల్స్ కి కొంత తీసుకెళ్ళాలి, ఫినిషింగ్ డబ్ల్యూఐపి కి కొంత కాస్ట్ ఏం చేయాలి? చార్జ్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. అయితే ఇప్పుడు దీనిలో ప్రమాదం ఏంటంటే దీని అకౌంటింగ్ దగ్గర మనం చాలా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. అకౌంటింగ్ కొంచెం కష్టం. సో అకౌంటింగ్ సపరేట్ చాప్టర్ ఉంది. అయినప్పటికీ నేను మీకు అకౌంటింగ్ చెప్పి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతవరకు ఇది తెలిస్తే తర్వాత మనం చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. ఓకేనా? బట్ నేను అడిగిన పర్సన్ ఇప్పుడు అకౌంటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి, ఇప్పుడు నేను మాట్లాడుతుంది దేని గురించి? అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఎంట్రీస్ ఇప్పుడే కాదు, యాక్చువల్గా దానికి ఒక సపరేట్ చాప్టర్ ఉంది, అప్పుడు డిస్కస్ చేస్తాను. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇది కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఏది డెబిట్ అవుతుందో ఏది క్రెడిట్ అవుతుందో తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది టాపిక్. అందుకని ఓకేనా? రైట్. అప్పుడు నేను మాట్లాడుతున్నాను జాగ్రత్తగా. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుతున్నాం. ఒకటి అబ్జార్బ్ చేయడం, లేదా ఇంకొక పేరేంటి దీనికి? చార్జ్ చేయడం. రెండోది యాక్చువల్. అబ్జార్బ్డ్ కి యాక్చువల్ కి డిఫరెన్స్ మనం ఏమంటాం? అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్తాను. నేను ఖర్చు పెట్టాను నాన్న, అంటే లైక్ గూడ్స్ ప్రొడ్యూస్ చేశాను. అబ్జార్ప్షన్ అనేది కస్టమర్ నా దగ్గరికి వచ్చి గూడ్స్ ప్రొడ్యూస్ చేయగానే చార్జ్ చేస్తాం, అవునా కదా? బేస్డ్ ఆన్ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఓకేనా? సో దీనికి ఎంట్రీ ఏమై ఉంటుందో ఐడెంటిఫై చేయాలి. రెండోది యాక్చువల్ గా ఖర్చు అవుతుంది కదా. ఖర్చు అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎక్స్పెన్సెస్ అవి ఇంకర్ అయిన తర్వాత, ఒక పీరియడ్ తర్వాత తెలుస్తుంది. అంటే ఇది హిస్టారికల్ కాదు, ఇది జరిగిపోయిన తర్వాత మనం పోస్ట్ మార్టం లాగా అన్నమాట. ఓకేనా? జరిగిపోయింది, ఖర్చు జరిగిపోయింది, యాక్చువల్ గా ఎంకర్ అయిపోయింది. ఎంకర్ అయితే ఒక ఎక్స్పెన్సర్ ఎంకర్ అయితే ఎంట్రీ ఏం చెప్తాం? ఇది నీకు తెలుసు. ఎక్స్పెన్సెస్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ సమ్ సప్లయర్ వాట్ ఎవర్ మే బి. అంటే క్రెడిట్ అయి ఉండొచ్చు, క్యాష్ అయి ఉండొచ్చు కదా. సో ఎక్స్పెన్సెస్ అన్న ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఓవర్ హెడ్ గురించి కదా. ఏ ఓవర్ హెడ్? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ అంటే డెబిటెడ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ క్రెడిట్. క్రెడిట్ అంటే నా ఉద్దేశం ఆ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి పర్సన్. ఓకేనా? పర్సనల్ అకౌంట్. ఓకేనా? క్రెడిట్ చేస్తాం అంతేనే కదా. దీనిలో డౌట్ లేదు కదా? డౌట్ లేదు సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది డెబిట్ ఇది అవుతుందా? యాక్చువల్ అమౌంట్ డెబిట్ ఇది అవుతుంది. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు నేను కస్టమర్ కి చార్జ్ చేస్తాను కదా. ఓవర్ హెడ్ ని కస్టమర్ కి ఏం చేస్తాను? చార్జ్ చేస్తాను. యాక్చువల్ గా చార్జ్ చేయాల్సింది యాక్చువల్ గా దీని నుంచి చార్జ్ చేయాలి, కానీ అది మనకి తర్వాత తెలుస్తుంది. కానీ నేను అందుకని ముందే ఏం చేస్తాను? ప్రీ డిటర్మైన్ చేసి చార్జ్ చేస్తాను.
ఛార్జ్ కి ఎంట్రీ ఏమై ఉండే అవకాశం ఉంది. కస్టమర్ కి కాస్టింగ్ లో పెట్టే పేరు నాన్న, కస్టమర్ అని నేను చెప్తే అర్థమైపోయింది, బట్ కస్టమర్ కి వర్డింగ్స్ కూడా అర్థం అవ్వాలని చెప్తాను. కస్టమర్ కి ఛార్జ్ చేయాలి కాబట్టి కస్టమర్ కి మనం పెట్టే పేరు నాన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ అకౌంట్ అని అంటాం. ఓకేనా? ఎస్ సార్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మళ్ళీ స్టాక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాదే, ఫ్యాక్టరీ ఎస్ అని సార్. అంటాం. WIP లెడ్జర్ అంటే ఫ్యాక్టరీ. ఎస్ సార్. డెబిట్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్స్ అకౌంట్. ఎస్ ఈ సార్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ని కస్టమర్ కి ఛార్జ్ చేయాలి. ఎస్ సార్. మామూలుగా ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఉంది, దాన్ని ఎక్కడ తీసుకెళ్తాం? ఏ ఎక్స్పెండిచర్ అయినా పిఎన్ P&L. కానీ కాస్టింగ్ లో P&L కి డైరెక్ట్ గా ఏ ఎక్స్పెండిచర్ ని తీసుకెళ్ళాం, స్టేజ్ బై స్టేజ్ అక్యుములేట్ చేస్తాం. ఓకేనా? అది నేను Yes, తర్వాత స్టేజ్ లో డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకో, P&L ప్లేస్ లో నేను ఇక్కడ ఏం రాశాను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ అకౌంట్. కానీ ఇక్కడ నేను రాసేది యాక్చువల్ అమౌంట్ కాదు. ఇదేంటిది? మనం చార్జ్ చేసే చార్జ్ చేసింది బేస్డ్ ఆన్ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఎస్ సార్. ఇదేంటిది? మనం ఇంకర్ అయ్యి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఇది యాక్చువల్. ఓకేనా? ఎస్ సార్. యాక్చువల్ గా ఇంకర్ అయినప్పుడు డెబిట్ చేస్తాం. చార్జ్ చేసినప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. అర్థమవుతుంది కదా నీకు? ఎస్ సార్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనే అకౌంట్ చార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. యాక్చువల్ గా ఇంకర్ అయినప్పుడు ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం అకౌంటింగ్ లో. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ నేను ఆ చాప్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఎస్ సార్. ఒక కస్టమర్ కి నేను చార్జ్ చేయగానే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది సార్. క్రెడిట్ అవుతుందని. ఓకేనా? అది యాక్చువల్ గా ఇంకర్ అవగానే ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుందన్న. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొంచెం లాంగ్వేజ్ నేను మారుస్తాను. ఇక్కడ దాకా అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. రైట్. క్రెడిట్ అయ్యేటప్పుడు మనం చేసేది అబ్జార్ప్షన్, యాక్చువల్ అబ్జార్ప్షన్ సార్. అబ్జార్ప్షన్ అన్న. డెబిట్ అయినప్పుడు యాక్చువల్ సార్. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చూడు, అబ్జార్ప్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాక్చువల్ అన్నాను. ఎస్ సార్. దీన్ని ఏమంటాను? ఓవర్ అబ్జార్ప్షన్. పాయింట్ క్లియర్ కదా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఈ టెర్మినాలజీని మన కాస్టింగ్ టెర్మినాలజీలోకి మారుస్తున్నాను. అబ్జార్ప్షన్ రిఫర్స్ టు క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ డెబిట్. నువ్వే చెప్పావు ఇందాక, ఓవర్ అబ్జార్ప్షన్ అంటే ఆర్గనైజేషన్ కి ఏంటది? ప్రాఫిట్ సార్. బెనిఫిట్ ఆర్ ప్రాఫిట్. ప్రాఫిట్. ఎస్ సార్. క్రెడిట్, ఒక అమౌంట్ క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉంటే అది ప్రాఫిటా కదా? ప్రాఫిట్. మన అకౌంటింగ్ లో క్రెడిట్ అంటే ఇన్కమ్, డెబిట్ అంటే ఎక్స్పెన్స్. సో క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ద డెబిట్. వాట్ డస్ ఇట్ మీన్? ప్రాఫిట్. ప్రాఫిట్. Over ఇస్ ఎ ప్రాఫిట్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, క్రెడిట్ లో అంటే ఇప్పుడు ఈ లెడ్జర్ బ్యాలెన్స్ ఎలా మిగిలిపోయింది? ఎట్ సైడ్ మిగిలిపోయింది? క్రెడిట్ సైడ్. క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ డెబిట్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అనే కదా అర్థం. లెడ్జర్ Yes, sir. బ్యాలెన్స్, లెడ్జర్ బ్యాలెన్స్. ఓకే, అకౌంటింగ్ లో లెడ్జర్ కి బ్యాలెన్సింగ్ ఎలా చెప్తాం? ఇఫ్ ద క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్, ఇట్ ఇస్ కాల్డ్ క్రెడిట్ బ్యాలెన్స్. ద డెబిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ది క్రెడిట్, డెబిట్ బ్యాలెన్స్. క్రెడిట్ Yes, sir. refers to profit, debit balance refers to ఎక్స్పెన్స్. loss. అదే లాస్. What that mean? ఓకేనా? ఎస్. అర్థమవుతుందా? ఎస్ సార్. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా? అర్థమైంది సార్. రైట్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు చెప్తే ఈ ఓవర్ అబ్జార్ప్షన్ ఈ కాన్సెప్ట్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో, ఓవర్ అబ్జార్ప్షన్ లో నేను ఏం మాట్లాడుతాను? ఓవర్ అబ్జార్ప్షన్. ఓవర్ అబ్జార్ప్షన్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్ బ్యాలెన్స్. అనొచ్చా? ఎస్ సార్. అనొచ్చు కదా? సో ఎందువల్ల Yes, sir. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది చెప్పు? బికాస్ అబ్జార్ప్షన్ Absorption అనేది is యాక్చువల్ more కన్నా than the ఎక్కువ ఉంది. ఎస్ సార్. అబ్జార్ప్షన్ refers to credit, actual refers to debit. ఎస్ సార్. Means credit is more than the debit. డెబిట్. That means factory overhead has a credit balance. క్రెడిట్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, క్రెడిట్ ఇన్కమ్ ఉంది అనుకున్నాను. క్రెడిట్ లో క్రెడిట్ అంటే ఇన్కమే కదా? ఎస్ సార్. ఆ ఇన్కమ్ అల్టిమేట్ గా ఎక్కడ పంపించాలి? పిఎన్ఎల్ పంపిస్తాం. P&L కి పంపించాలన్నా ఇందాక ఏ పీరియడ్ కరెక్షన్ లో? సింగిల్ పీరియడ్ కరెక్షన్ లో. సింగిల్. ఎస్ సార్. P&L కు ఒక ఇన్కమ్ ని క్లోజ్ చేయడానికి ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది అనుకో, ఎస్ సార్. బ్యాంక్ టు ఇంట్రెస్ట్ అంటాం. ఆ ఇంట్రెస్ట్ ని P&L క్లోజ్ చేయడానికి ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ టు పిఎన్ఎల్ అకౌంట్ సార్. అంతేనా? ఇంట్రెస్ట్ Yes, ఎందుకు sir. డెబిట్ చేసాం?
ఎందుకంటే Because ట్రేడ్ బ్యాలెన్స్ close. ఉంది, క్లోజ్ చేస్తాం. Yes, sir. ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ డే బ్యాలెన్స్ ఉంది. Credit balance ఉంది, sir. అమ్మయ్య, అర్థమైంది కదా. సో దీన్ని ఇప్పుడు క్లోజ్ చేయాలంటే ఎంట్రీ ఏం రాయాలి చెప్పు. Debit factory overheads account debited to డెబిటెడ్ టు P&L. డెబిటెడ్ టు నెక్స్ట్ In డెబిట్ టు కాస్టింగ్ P&L. costing P&L. ఇన్కమ్ అని చెప్పాను, P&L లో క్రెడిట్ పెడితేనే కదా ఇన్కమ్. Yes, sir. అయిపోయిందా? Yes, sir. ఇది మెథడ్ 1 నాన్న. దట్ మీన్స్ సింగిల్ పీరియడ్ కరెక్షన్. లైక్ ది అమౌంట్ ఈస్ స్మాల్ అండ్ ది అమౌంట్ ఈస్ డ్యూ టు రాంగ్ ఎస్టిమేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఫాల్ట్స్. Yes, sir. అప్పుడు దాన్ని ఎక్కడ చార్జ్ చేయాలని చెప్పుకున్నాం, Costing P&L కి. చార్జ్ చేయాలి. ఇదంతా ఏ కేసు? ఓవర్ అబ్జార్ప్షన్ కేసు. Yes, sir. సెకండ్ సిచ్యువేషన్ అన్న, ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కానీ నార్మల్ కాస్ట్ చేంజెస్ అంటే దీన్ని ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నాం? కాస్టింగ్ పీరియడ్ కాదు, అవుట్పుట్ కి చార్జ్ చేయాలని చెప్పాను. Yes, sir. అవుట్పుట్ అంటే Sales. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్, Cost of sales కి finished ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్, work in progress account. WAP అకౌంట్. అర్థమైందా? Yes, sir. ఏ మెథడ్? మెథడ్ 2. Yes, sir. మెథడ్ 1 పేరు ఏమని చెప్పాను ఇందాక నేను? సింగిల్ పీరియడ్ కరెక్షన్. Single period. అంటే అప్పుడు ఏ పీరియడ్ లో జరిగిందో ప్రాఫిట్ అండ్ లాస్ ఆ పీరియడ్ లోనే P&L తీసుకెళ్ళిపోతాం. Yes, sir. ఒకవేళ అది కానీ నార్మల్ కాస్ట్ చేంజెస్ అయితే సింగిల్ పీరియడ్ కరెక్షన్ కాదు, మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రోరేషన్. Yeah. ఓకేనా? మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ అంటే ఏం చేయాలి? అప్పుడు అవుట్పుట్ కి చేయాలి. అవుట్పుట్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ కి, ఫినిష్డ్ గూడ్స్ కి, Finished goods. అల్టిమేట్ గా Yes, sir. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎక్కడికి వెళ్తుంది? కాస్టింగ్ P&L. Costing P&L. Yes, sir. ఎందుకంటే కాస్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? P&L. P&L. అంటే దీని అర్థం సెకండ్ మెథడ్ లో కొంత పోర్షన్ ఏమో P&L కి కరెంట్ పీరియడ్ లో, కొంత పోర్షన్ స్టాక్ కి. Next ఈ స్టాక్ నెక్స్ట్ Yes, ఇయర్ sir. ఏమవుద్ది? ఓపెనింగ్ స్టాక్. opening stock. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ అప్పుడు మళ్ళీ ఏమవుద్ది? సేల్ అవుద్ది. Yes, sir. నెక్స్ట్ ఇయర్ లోకి మళ్ళీ షిఫ్ట్ చేయడాన్ని మనం ప్రోరేషన్ ఆర్ మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ అంటాం. Yes, sir. ఓకేనా? Yes, sir. ఇందాక చెప్పిన థియరీకి అకౌంటింగ్ చెప్పాను. ఇదంతా కూడా ఓవర్ అబ్జర్వ్ అండర్ అబ్జర్వ్. Yes, sir. ఇదంతా ఓవర్ అబ్జర్ప్షన్ అండర్ అబ్జర్ప్షన్. Over absorptions. ఒక్కసారి ఓవర్ అబ్జర్ప్షన్ అకౌంటింగ్ చెప్పాను, ఒకసారి చూసుకో. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఆలోచించి అడుగు. ఓవర్ అబ్జర్ప్షన్ చెప్పాను నేను, చూసుకోండి, ఆలోచించి అడగండి, కంగారు పడకండి. ఇంకా అవసరమైతే నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పాలి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఆలోచించుకోండి అందరూ కూడా. ఎవరికి అర్థం కాకపోయినా అడగచ్చు. మళ్ళీ ఇలా అర్థమైందని అనేది Yes, sir. కొంచెం కొంచెం అర్థమైంది, సార్. కొంచెం కొంచెం అర్థమైతే ఎలా మొత్తం అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు. Yes, sir. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అకౌంటింగ్ ఇంకా తెలియదు కాబట్టి కొంచెం టెక్నికల్ ఉంటుంది. అకౌంటింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయినప్పటికీ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, సో మనం కస్టమర్ కి పీరియడ్ జరగక ముందే మనం ఏం చేస్తాం? నిఖిలతో మాట్లాడతాం డైరెక్ట్ గా. చార్జ్, సార్. చార్జ్ చేస్తాం. దాన్ని ఏమంటాం? అబ్జార్ప్షన్ అంటాం. కస్టమర్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. కస్టమర్ పేరు ఇక్కడ ఏ పేరు రాస్తాను? WA. కస్టమర్ చదువుకో, కన్ఫ్యూజన్ వద్దు. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. అది యాక్చువల్ గా ఖర్చు అయ్యాక ఏం చేయాలి? ఖర్చు అయ్యాక ఖర్చు జరిగితే డెబిట్ చేస్తాం కదా. అప్పుడు యాక్చువల్ గా ఎంట్రీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ సమ్ క్రెడిట్ పర్సెంటేజ్ వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ ఉంచుకో ప్రస్తుతానికి. ఓకేనా? ఇక్కడ మనకి కస్టమర్ క్యాష్ ఆర్ బ్యాంక్ నుంచి మన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మనం మాట్లాడుతున్న లెడ్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? చార్జ్ చేసినప్పుడు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ అవుతుంది? మనం యాక్చువల్ గా ఇచ్చినప్పుడు. యాక్చువల్ గా ఇంకర్ అయినప్పుడు. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? చార్జ్ చేస్తాను, అబ్జార్బ్ చేస్తాను. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ అవుతుంది? యాక్చువల్ గా ఇంకర్ అయినప్పుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను అబ్జార్ప్షన్ అనేది నేను ఎక్కువ చేశాను ఒక కస్టమర్ కి చార్జ్. దట్ మీన్స్ క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది యాక్చువల్లీ ఇంకర్. అంటే యాక్చువల్ గా అయిన దానికన్నా నేను ఎక్కువ చార్జ్ చేస్తాను కస్టమర్ పీరియడ్ లో. మొత్తం అందరు కస్టమర్స్ కి కలిపి, మొత్తం అన్ని క్రెడిట్స్ కలిపి. ఇది ఒక్కొక్క కస్టమర్ కి ఎంత అనేది, ఒక్కొక్క కస్టమర్ ని కాకుండా అందరూ పీరియడ్ లో వచ్చిన అందరు కస్టమర్స్ కి క్రెడిట్ చేసి 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 ఓవరాల్ గా క్రెడిట్ ఏం చేశాను?
ఎక్కువ చేసేసారు. దాన్నే మనం ఏమంటాం? క్రెడిట్ చేశారు, అబ్జార్బ్ చేశారు సార్. ఓవర్ అబ్జార్ప్షన్ అంటాం. ఓవర్. అంటే యాక్చువల్ గా పీరియడ్ తర్వాత అయిన ఖర్చు కన్నా నేను ముందే చేసిన చార్జ్ ఏమైంది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయింది సార్. క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్, అవునా కదా? ఎస్ సార్. ఆ క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ మీన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ లో లెడ్జర్ ని క్లోజ్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. దట్ మీన్స్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ P&L if it is single period correction. If it is a multiple period correction, factory overhead account debit to output. మా అర్థమవుతుందా సార్? అర్థమైంది సార్. ఇప్పుడు అంతేనా? అర్థమైంది సార్. కొంచెం జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. ఇంకెవరికైనా డౌట్? దిలీప్. నో సార్, డౌట్స్ లేదు. డౌట్స్ లేవా? అర్థం కాలేదా? డౌట్స్ లేదు సార్, అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ మన ఇంకెవరున్నారు? రఘురామ్. నెక్స్ట్ మణికంఠ. అర్థమైంది సార్. ఓకేనా మణికంఠ? క్లియర్ సార్, అర్థమైంది సార్. అయితే మణికంఠ నువ్వే ఓకేనా? సింగిల్ పీరియడ్. మరి ఇప్పుడు మనం చేసినంత ఏ కాన్సెప్ట్ ఇది? ఓవర్ అబ్జార్ప్షన్ చేయాలి సార్. ఇప్పుడు ఇదే సిచువేషన్ అండర్ అబ్జార్ప్షన్ లో చెప్పడానికి ట్రై చేస్తావా? ఓకే సార్. ఇన్ కేస్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్ హెడ్డింగ్ పెడుతున్నాను. ఇందాక మనం చెప్పిందంతా ఏ అబ్జార్ప్షన్? ఓవర్ అబ్జార్ప్షన్ సార్. ఇప్పుడు అండర్ అబ్జార్ప్షన్. అండర్ అబ్జార్ప్షన్ రిఫర్స్ టు జనరల్ మీనింగ్ ఏంటి? అబ్జార్బ్డ్ లెస్ దెన్ యాక్చువల్. లెస్ దెన్ యాక్చువల్. యాక్చువల్ గా జరిగిన దానికన్నా కస్టమర్ కి తక్కువ చార్జెస్. దట్ మీన్స్ ఇట్ ఇస్ ఏ లాస్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. ఓకేనా? yes sir. It is known as under absorption. That means credit absorption refers to credit. Yes, credit is less than debit. What does it mean? Debit balance. Debit balance. Common sense ఉపయోగించినా కూడా నీకు అర్థమైపోవాలి. Loss refers to debit. Yes sir. Profit refers to credit. Credit. Debit అంటే ఏ లెడ్జర్ గురించి మనం మాట్లాడుతాం? డెబిట్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనే లెడ్జర్ డెబిట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. yes sir. అండర్ అబ్జార్ప్షన్ లో. అదే ఓవర్ అబ్జార్ప్షన్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనే లెడ్జర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. రైట్ అన్న. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేస్తాం. ట్రీట్మెంట్ అంటే దీని అకౌంటింగ్ క్లోజ్ చేయడమే కదా? yes sir. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే అండర్ అబ్జార్ప్షన్ ట్రీట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. సో ఈ లాస్ ఆఫ్ ప్రాఫిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేసి ఎక్కడ పంపించాలి? ఫస్ట్ మెథడ్ లో కాస్టింగ్ P&L పంపించాలి. ఎంట్రీ వస్తుంది. అప్పుడు కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ వస్తుంది. ఎందుకంటే P&L లో డెబిట్ అయితే లాస్ అని అర్థం, అంతే కదా? ఓవర్ హెడ్ అకౌంట్ ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ ఉంది. మీనింగ్ అర్థమవుతుంది కదా? ఆ పీరియడ్ లోనే చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఆ పీరియడ్ లోనే క్లోజింగ్. సింగిల్ పీరియడ్ సార్. అది ఆర్గనైజేషన్ మిస్టేక్ అయినా అమౌంట్ స్మాల్ అమౌంట్ అయినా. వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ నాన్న ఇంకొక ఏంటి నాన్న? అవుట్పుట్ కి చార్జ్ చేస్తాం. ఇంకో మెథడ్ డెబిట్. ఫినిష్డ్ గూడ్స్ డెబిట్. WAP అకౌంట్ డెబిట్. అంటే కాస్ట్లు అన్ని పెరిగిపోయినాయి. లాస్ కదా? yes sir. టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఈ మెథడ్ లో నేను ఇప్పుడు కూడా కాస్టింగ్ P&L చార్జ్ చేస్తా కాస్ట్ ఆఫ్ సేల్స్ రూపంలో. yes sir. కానీ మల్టిపుల్ పీరియడ్స్ కాస్ట్ ఆఫ్ సేల్స్ నుంచి తీసుకెళ్తా. అంటే ఇప్పుడు ఈ రూట్ కి ఆ రూట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రూట్ లో కాస్ట్ ఆఫ్ సేల్స్ చేయడం వల్ల కస్టమర్ కి చార్జ్ చేశానన్న ఫీలింగ్ నాకు. yes sir. కస్టమర్ కి నేను ఎప్పుడు చార్జ్ చేసి P&L తీసుకెళ్తాను? నా మిస్టేక్ లేదని ప్రూవ్ చేసుకోవడం. yes sir. అలా కాకుండా డైరెక్ట్ గా P&L కి ఎప్పుడు తీసుకెళ్తాను? నా మిస్టేక్ వల్ల. ఆర్గనైజేషన్ మిస్టేక్ వల్ల. yes sir. అదనమాట. అది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ఈ పీరియడ్ కి ఎంత అయిందో అంతే తీసుకెళ్ళి మిగిలింది నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్తా. yes sir. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్. yes sir. ఓకేనా? ఇది మెథడ్ 2. అలా మల్టిపుల్ పీరియడ్ వెళ్ళింది కాబట్టి మెథడ్ 2 మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ ఆర్ ప్రోరేషన్. రైట్ అన్న? సో ఫస్ట్ మెథడ్ పేరు సింగిల్ పీరియడ్ కరెక్షన్. ఓకేనా? yes sir. సో సింగిల్ పీరియడ్ కరెక్షన్ అంటే డైరెక్ట్ గా ఎక్కడ తీసుకెళ్తాం? P&L. yes sir. మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ అంటే ఎక్కడ తీసుకెళ్తాం? అవుట్పుట్. yes sir. అది అండర్ అబ్జార్ప్షన్ అయితే మల్టిపుల్ పీరియడ్ కాస్టింగ్ P&L డెబిట్ అవుతుంది. రిమైనింగ్ అకౌంట్స్ లైక్ అవుట్పుట్ డెబిట్ అవుతుంది. ఫ్యాక్టరీ ఓవర్ క్రెడిట్ అవుతుంది. అది ఓవర్ అబ్జార్ప్షన్ అయితే ఫ్యాక్టరీ ఓవర్ డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది. కాస్టింగ్ P&L క్రెడిట్ అవుతుంది. yes sir. ఓకేనా? ఓకే సార్. ఇది అర్థం అవడం కోసం నేను మొత్తం ఓవరాల్ వ్యూ తీసుకుని ఎంటర్లింక్ చేసి చెప్తాను. ఓకే కదా? ఓకే సార్. అల్టిమేట్ గా అప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అల్టిమేట్ గా ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఇదే.
ఓకే, సో అల్టిమేట్ గా విషయం ఏంటంటే ఇది ఓవర్ అబ్జార్ప్షన్ కాన్సెప్ట్, ఇది అండర్ అబ్జార్ప్షన్ కాన్సెప్ట్. ఓవర్ అబ్జార్ప్షన్ కాన్సెప్ట్ refers to absorption is more than the actual. Under absorption refers to absorption is less than the actual. Over absorption refers to factory overhead account has a credit balance. Factory overhead has a credit balance. Under absorption refers to factory overhead account has a debit balance. The credit balance is closer to P&L account or closer to output. If it is closer to P&L account, it is called single period correction. If it is closer to output and transfer to P&L account, it is called multiple period correction. Single period correction. Okay, దీని ఏమంటాం మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్. ఈ సింగిల్ పీరియడ్ కరెక్షన్ ఎప్పుడు, మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్ ఎప్పుడు అనే సిచ్యువేషన్స్ కి సంబంధించి డయాగ్రామ్ ఆల్రెడీ ఇందాక ఇచ్చింది, నేను చెప్పాను. రైట్ అన్న. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ అదే, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే కాస్టింగ్ P&L క్రియేట్ అయ్యి ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అకౌంట్ డెబిట్ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్ ఉంటే లాస్ కాబట్టి కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ అయ్యి ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం. ఇది ఓవరాల్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ యొక్క ట్రీట్మెంట్, అకౌంటింగ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే కనుక దీని మీద సమ్స్ మనం ఆఫ్టర్నూన్ క్లాస్ లో, సారీ ఆఫ్టర్నూన్ కాదు, రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, ఎవరికి ఏమి డౌట్స్ లేకపోతే రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.